ఓకే అండి. ఈరోజు టాపిక్ మీకు పంపించారు కదా! అది మన మాన్యతల్ని రికగ్నైజ్ చేసేదెలా? వాటిని అసలు గుర్తించేదెలా? ఇది నా మాన్యత అనేది గుర్తించేదెలా అని. లాస్ట్ టైమ్ చాలా మంది డౌట్స్ అడిగారు. మాన్యతలు అంటే ఏంటి? అసలు మాన్యతలు ఎలా దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ కావాలి అని. సో, నాకనిపించింది దాని మీద ఒకసారి టచ్ చేయడం ఇంపార్టెంట్ అని అనిపించింది. ఏంటంటే, అసలు మనం ఈరోజు ఇలా ఉన్నాము, ఈరోజు ఇలా మాట్లాడుతున్నాము, ఒక పని చేస్తున్నాము, మొత్తం మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో అదెలా ఉంది, మొత్తం అదంతా కూడా మన మాన్యతల ఆధారంగానే ఉందండి. మొత్తం మన మాన్యతలే ప్లే అవుతున్నాయి. సో, మన రియల్ సెల్ఫ్ అనేది ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్‌గా ఉంటదండి. 90% దాకా మన మాన్యతలే ప్లే అవుతున్నాయి. మనం ఒక పని చేస్తున్నాము, ఒక మాట మాట్లాడుతున్నాం, ఒక తిండి తింటున్నాము, ఒక జాబ్ చేస్తున్నాము, అసలు మన జాబ్ సెలక్షన్, మనం ఏ సిటీలో ఉంటున్నామనే సెలక్షను, అవన్నీ కూడా మాన్యతల ఆధారంగానే జరుగుతున్నాయండి. సో, మాన్యతలు అంటే మొత్తం మనం అక్యుములేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఇన్నాళ్ల మన జీవితంలో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే అక్యుములేట్ చేసుకున్నామో, మనం ఇక్కడ పెట్టుకున్నాం ఇన్ఫర్మేషన్, అదంతా మాన్యతలేనండి. సో, దాని బేసిస్ మీద మన యాక్షన్స్ అన్నీ ఉంటున్నాయి. మన డెసిషన్స్ అన్నీ ఉంటున్నాయి. మన లైఫ్‌లో సిగ్నిఫికెంట్ డెసిషన్స్ అయినా ఏవైనా ఉంటున్నాయి. అయితే మాన్యతలు అనగానే అదేదో బ్యాడ్ అనే ఏం కాదండి. మొత్తం బ్యాడే ఉంటాయి అని కాదు. అన్ని విధాలు ఉంటాయి. గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ బేసిక్‌గా మనం అక్యుములేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఎక్కడెక్కడి నుంచో చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి పుట్టినప్పుడు ఆల్‌మోస్ట్ క్లీన్ స్లేట్ లాగా ఉంటాము. అంటే మొత్తం క్లీన్ స్లేట్ అని కాదు. కొన్ని సంస్కారాలతో అయితే వస్తాము. ఆఫ్టర్ థట్ మనం ఏం నేర్చుకున్నాము మన సరౌండింగ్స్ నుంచి, మన అమ్మ నాన్న నుంచి, మన ఇంట్లో వాళ్ళ నుంచి, మన సొసైటీలోంచి, మన ఫ్రెండ్స్ నుంచి, మీడియా నుంచి, సినిమాల నుంచి అసలు ఎన్ని డంప్ అవుతూ ఉంటాయంటే మనలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే. సో, ఆ డంపింగ్ అంతా బేసిస్ మీద సో, కొన్ని కొన్ని మన టెండెన్సీని బట్టి వాటిని ఇగ్నోర్ చేస్తాము. కొన్ని కొన్నిటి మనకి బాగా ఆకట్టుకుంటాయి. సో, అది మనుషుల టెండెన్సీని బట్టి, సంస్కారాలను బట్టి ఉంటదండి. ఏది నిలుస్తది, ఏది ఇగ్నోర్ అవుతది అనేది టెండెన్సీస్‌ని బట్టి ఉంటది. సో, అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఆహ్, ఆహ్, ఒక నాన్ వెజ్ ఉందనుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ వాసన చూస్తే అబ్బా! గుమగుమలు అన్నట్టు అనిపిస్తది. అదే తినని వాళ్ళకి ఆ వాసన చూస్తేనే వికారం వస్తది. దూరంగా వండుతున్నా కానీ వాసన చూస్తేనే వికారం వస్తది. సో, దాన్ని బట్టి అర్థమవుతుంది మనకది చిన్నప్పటి నుంచి తినని ఫ్యామిలీలో పెరిగినప్పుడు ఆ వాసన చూస్తేనే గిట్టదు. అదే తినే ఫ్యామిలీలో పెరిగినప్పుడు సో, ఎవ్రీ వీకో, ఎవ్రీ డేనో తింటూ, తింటూ ఉంటే ఆ వాసనకి మనం ఇన్‌క్లైన్ అయ్యి ఉంటాం. ఆకట్టుకుంటది మనకి. సో, అదొక మాన్యత. యాస్ సచ్ నాన్ వెజ్ అనేది గుడ్డా, బ్యాడా అనేది వదిలేయండి. బట్ ఒక యూనివర్సల్‌గా ఒక కరెక్ట్ అయ్యేది ఉన్నప్పుడు, యూనివర్సల్‌గా ఇది అందరికీ ట్రూతే అన్నప్పుడు అందరూ అది ఇష్టపడతారు. అది తింటే అందరికీ హ్యాపీగా ఉంటారు. బట్ ఇది మన మాన్యత కాబట్టి కొంతమందికి అది ఇష్టముంటది. కొంతమందికి అయిష్టముంటది. సో, మాన్యతలు బేసిస్ మీద బిహేవియర్ ఎలా ఉంటదంటే ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటదనమాట. అంటే అన్‌వెరిఫైడ్ మాన్యతలండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్‌వెరిఫైడ్ మాన్యతల్లో బేసిస్ మీద ఉన్న బిహేవియరు ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. అంటే ఒకసారి ఒకలా ఉంటది. ఇంకోసారి ఇంకోలా ఉంటది. ఒక మనిషికి ఒకలా ఉంటది. ఇంకో మనిషికి ఇంకోలా ఉంటది. సో, మన వర్క్‌షాప్‌లో చెప్పారు కదా! సహజ స్వీకృతి అనేది మాన్యతల ప్లేస్‌లో ఆ మాన్యతల్ని సహజ స్వీకృతి ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేయాలి. ఆ బేసిస్ మీద ఫిల్టర్ చేయాలి. ప్రతి మాన్యతని సహజ స్వీకృతి ఫిల్టర్‌లో చేయాలి. సో, అది అక్యుములేషన్ కూడా చాలా అంటే మనమే చేస్తూ ఉంటాము. మనకి ఎలానో అవుతూ ఉంటది. మనం వాతావరణంలో ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, పర్టిక్యులర్ వాతావరణంలో ఉండడం వల్ల మనకి అవుతూ ఉంటది. సో, క్రమేపీ అది ఎలా అయిపోతదంటే అండి, అదే మనంలాగా అయిపోతాం. మన మాన్యతే మనము అన్న కన్‌ఫ్యూజన్‌లో 2 అంత దగ్గరగా మిళితం అయిపోయి ఉంటామనమాట. ఆ డిస్టెన్స్ అనేది మనకి కనిపిచ్చదు. సో, ఈ ఓవరాల్ ప్రాసెస్ అంతా ఈ వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత కానీ, ఏ స్పిరిచ్యువల్ జర్నీ ఎంఫసిస్ అయినా కానీ ఏంటంటే, ఆ దూరాన్ని మనం ఇది నా మాన్యత, ఇది నేను అనే దూరాన్ని మనం రికగ్నైజ్ చేయడం అండి. ఆ దూరాన్ని ఎంత మనం క్లియర్‌గా రికగ్నైజ్ చేస్తూ ఉంటే, ఎంత దూరం ఉంది అని తెలుసుకుంటూ ఉంటే, అంత హ్యాపీగా ఉంటాం మనం. అంత డిటాచ్‌గా, అంత హ్యాపీగా ఉంటామనమాట. అంటే ఒకటి పోయినా, ఒకటి వచ్చినా, ఒకటి మనం అనుకున్నట్టు జరిగినా, జరగకపోయినా, దేనికైనా కానీ మనకి బాధ అనేది కలగదు. సో, క్లియర్‌గా మనకి అర్థమవుతూ ఉంటది. నా సెల్ఫ్ వేరు, నా మాన్యతలు వేరు అనేది అర్థమవుతూ ఉంటది. అండ్ దెన్ ఆ మాన్యతల్ని మనం సెల్ఫ్‌కున్న అథారిటీ బేసిస్ మీద ఆటిల్ని జడ్జ్ చేయగలుగుతూ ఉంటాం. సో, ఇప్పటి వరకు మన లైఫ్ జర్నీలో అక్యుములేట్ చేసుకున్న అన్నిటిని వెరిఫై చేసుకోవాలి అనేది అంటున్నానండి. సో, అది ఎలా ప్లే అవుతది అని చెప్పాను కదా! మన మన మాన్యతలన్నీ మన బిహేవియర్‌లో ప్లే అవుతూ ఉంటాయి.
మన యాక్షన్స్ లో, మన మాటల్లో, మన చేతల్లో, మన నడవడికలో అన్నిట్లోనూ ప్లే అవుతూ ఉంటాయి మన మాన్యతలు. సో, ఆ బేసిస్ మీద మనకి సబ్‌కాన్షియస్‌గా ఏదున్నది అనే దాన్ని గుర్తించడం చాలా కష్టం అండి. సో, అది మన ఫీలింగ్స్ రూపంలో బయటకొస్తూ ఉంటది. ఫీలింగ్స్‌ని క్యాప్చర్ చేస్తే మాన్యతల వరకు వెళ్ళొచ్చు. అండ్ అది ఎందుకొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ కాదండి అంత. ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఉంది, అది నాకు యాక్సెప్టబులా కాదా? సో, దానివల్ల నా ఫీలింగ్ డిస్టర్బ్ అవుతుందా? హ్యాపీగా ఉన్నానా? రిలేషన్ మంచిగా ఉందా? రిలేషన్ డిస్టర్బ్ అవుతుందా? అండ్ దెన్ తర్వాత నేచర్, సొసైటీ ఇవన్నీ. సో, అన్ని బేసిస్‌లోనూ ఒక మన డిజైర్‌నే మాన్యత అని కూడా అంటే మాన్యతల నుంచి డిజైర్ పుడతది. సో, దాన్ని వెరిఫై చేసుకోవాలండి. లైక్ అదెంత అంటే ఎంత ర్యాండమ్‌గా ఎంత అసలు అది మనలో ఎప్పుడొచ్చింది, ఎప్పుడు నాటుకుంది, అది మనమే ఎప్పుడైపోయాం అనేది గుర్తించడం కూడా చాలా కష్టమైపోతదండి. లైక్ నిన్నో మొన్నో మాకొక డిస్కషన్ జరుగుతున్నది. మా బాబు ఏదో వాట్సాప్ గ్రూప్‌లో ఎవరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుక్కొని పెట్టారు. మా రిలేటివ్స్ ఎవరో. సో, అది వాడు చూసి వాడికి బాగా నచ్చింది. అందరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా! అండ్ దెన్ టీవీలో చూస్తారు, బయట చూస్తారు. అదొక ఇంక్లినేషన్‌ని బట్టి అదే బైక్‌ని మా అమ్మాయి చూస్తే తనకేమి అవ్వలేదు. ఆ బైక్‌ని మా బాబు చూసేసరికి వాడేమనుకున్నాడంటే 6 ఇయర్స్ ఓల్డ్ వాడు. వాడేమనుకున్నాడు పెద్దయ్యాక మాతో అంటున్నాడు. పెద్దయిన తర్వాత నేను ఇలాంటి బైక్ కొనుక్కుంటాను అనన్నాడు. సో, వాడేమనుకుంటాడు ఆ బైక్ కొనుక్కుంటే హీరోలాగా ఉంటాననో ఆర్ అది స్పెషల్‌దనో వాడికి నాటుకుంది మనసులో. ఒకసారి నాటుకున్నాక ఏమవుతది దాన్నింకా దాని బేసిస్ మీదే నిర్ణయాలుంటాయి. ఈ బైకు నా జీవితానికి ఒక లక్ష్యం. ఆ బైక్ కొనడానికి ఒక టార్గెట్. ఇంక మొత్తం మన యాక్షన్స్ అన్నీ దాని బేసిస్ మీదే ఉంటాయండి. సో, అప్పుడు మేము వెంటనే వాడికి చెప్పాము. బైక్ అనేది ఆడు 2, 3 సార్లు అన్నాడు. ఫస్ట్ టైమ్ అన్నప్పుడు ఓకే అని ఇగ్నోర్ చేసాము. 2, 3 సార్లు అన్నాక అర్థమైంది. హౌ సీరియస్ ఇట్ కెన్ బి. అదెంత సీరియస్ అవ్వచ్చు వాడిలో అది. అనేది అనిపిచ్చింది. అనిపిచ్చి చెప్పాము. బైక్ అనేది ఎందుకురా అసలు? ఇప్పుడు మనకో బైక్ ఉంది కదా! మాకేముంది యాక్సెస్ ఉంది. సుజుకి యాక్సెస్ ఉంది. సో, అదేదో మనకుంది కదరా! అంటే అదేదో డొక్కు స్కూటీ, డొక్కు స్కూటరు చెత్తలా ఉంటది అన్నాడు. అయితే అప్పుడన్నాం. సో, బైకనేది ఏం జేయాలి? పని ఏంటి? మనకు కాళ్ళు నొప్పులు రాకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎళ్ళాల్సిన ఒక ట్రాన్స్‌పోర్టేషన్ ఒక టూల్ అది. కమ్యూటేషన్ టూల్ అంతే. ఒక చోటు నుంచి ఇంకో చోటికెళ్ళడానికి ఒక వస్తువు అంతే. దానికంటే ఇంకెక్కువ ఏది లేదు అందులో. దానికంటే ఎక్కువ ఇంకో వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదురా దానికి. అంటే పిల్లలు చాలా రిసెప్టివ్‌గా ఉంటారండి. వాళ్ళెంత ఫ్రెష్ మౌల్డ్ అంటే ఒక బంకమట్టిలాగా వాళ్ళని ఇలా మౌల్డ్ చేస్తే అప్పటికప్పుడే చాలా తడిగా టెండర్‌గా ఉంటారు కాబట్టి, ఇలా చేస్తే అలా మౌల్డ్ అయిపోతూ ఉంటారనమాట. సో, మన పేరెంట్స్‌గా మన బాధ్యత ఇప్పటివరకు మనం పెరిగిన వాతావరణంలో మనకు ఆ కాన్షియస్‌నెస్ లేదు. మన పేరెంట్స్‌కి కూడా దురదృష్టవశాత్తు లేదు. ఉన్నవాళ్ళు లక్కీ. ఉన్నంత వరకు మనం ఏదైతే కన్సిస్టెంట్ బిహేవియర్ ఉందో అది మన పేరెంట్స్ వల్ల, మన పెంపకం వల్ల వచ్చిందనుకోవాలండి. అలా లేనిది మనం ఎక్వైర్ చేసుకోవాలి వాళ్ళని బ్లేమ్ చేయకుండా. సో, అట్‌లీస్ట్ మనం ఇప్పుడు చేయగలిగిందయితే మన పిల్లల్ని మౌల్డ్ చేసే ది మన చేతుల్లో ఉంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళైనా, పెళ్లి చేసుకోవాల్సిన పిల్లలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా కానీ, ఆళ్ళకి మనం ఆ నిర్ణయాలని గైడెన్స్ చేస్తూ ఉండొచ్చు. సో, వాడు అనగానే దాని మీద ఆలోచించాడు. ఇప్పుడు వాడికి ఇనీషియల్‌గా థాట్ అలా ఆ బైక్ కొనుక్కోవాలి అలా ఉన్నది. దెన్ దాని మీద క్వెషన్స్ అడగడం మొదలుపెట్టాడు. అవునా అని. సో, అప్పుడు చెప్పామనమాట. నువ్వు ఏదైనా ఇంకా దానికంటే హైయర్ ఆలోచించాలి అంటే ఏంటంటే, ఈ బైక్ వల్ల నేచర్‌కి ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటదా? లేదా? అండ్ ఇంకా ఆలోచించాలి అంటే, అలా నేచర్‌కి ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండే చదువు నేనేం చదవాలి? దానికి నా కాంట్రిబ్యూషన్ ఏముండాలి? అలా ఆలోచించు. అలా ఆలోచిస్తే నీ హ్యాపీగా ఉంటది. నేచర్ డిస్టర్బ్ అవ్వదు. నీ మైండ్ డిస్టర్బ్ అవ్వదు. అదెప్పుడైనా లేకపోతే నీకు బాధ అనేది కలగదు అనేది చెప్తే ఇమ్మీడియేట్‌గా హి వాస్ రిఫ్లెక్టింగ్ ఆన్ థట్. దాని మీద రిఫ్లెక్ట్ అయ్యాడు వాడు. రిఫ్లెక్ట్ అయ్యి అది మొత్తం అంటే అది ఎలా అంటే అండి మొత్తం రీఫార్మాటింగ్ ద సిస్టమ్ అన్నమాట. రీప్రోగ్రామింగ్ సిస్టమ్ నంతా. ఆల్రెడీ ఆళ్ళలో ఒక ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని మనం పేరెంట్స్‌గా తీసేసి దాన్ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేసామన్నమాట. అలానే మనం కూడా చేసుకోవాలి. రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటిని వెరిఫై చేసుకొని క్లీనప్ చేయడం దాన్ని. ఎలా ఉంది మైండ్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అయితే ఎలా ఒక ప్రోగ్రామింగ్ బట్టే నడుస్తదో, మనం కూడా అంతేనండి సేమ్. మనకు అయిన ప్రోగ్రామింగ్ బట్టి నడుస్తున్నాం మొత్తం. మన కండిషనింగ్ ఎలా అయింది అనే దాన్ని బట్టి దాన్నే ప్రీ కండిషన్ అంటారు. అవర్ మైండ్ ఈస్ కండిషన్డ్ లైక్ దట్ ఆల్రెడీ. మన మైండ్ రకరకాల ఎక్స్‌పోజర్ వల్ల ఇప్పుడు మా బాబుకైతే ఎలా ఈ ఎక్స్‌పోజర్ వల్ల ఆ కండిషనింగ్ అయిందో, దాన్ని వెంటనే వెరిఫై చేయడం బట్టి అది మారుతది. అండ్ టైమ్ అండ్ అగైన్ అది అవుతూ ఉంటది. మారుస్తూ ఉంటాం పేరెంట్స్ లాగా. ఒక స్టేజ్ తర్వాత వాడికే కెపాసిటీ వస్తది. అది మార్చుకునే కెపాసిటీ మన ఈ ట్రైనింగ్ వల్ల
అదే శిక్ష అండి. ఆ శిక్ష అందించడం వల్ల సంస్కారం అనేది మారుతూ ఉంటది. తర్వాత శిక్ష మనం ఇలా వెరిఫై చేసుకోవాలి నీ కోరికల్ని, ఇలా చేయాలి అనే దాని వల్ల తర్వాత వాడికి ఆ కెపాసిటీ వస్తది. ఇప్పుడు చిన్నోడు కాబట్టి వాడికి లేదు. సో, ఈ విద్యను మనం నేర్చుకోవడం వల్ల మనం కూడా ఆ కెపాసిటీ అనేది బిల్డప్ చేసుకోవడం అండి. మన మాన్యతల్ని ఇది నా మాన్యత అని గుర్తించి దాన్ని చేంజ్ చేసుకునే ప్రక్రియ అన్నమాట. దాన్ని రైట్ అయితే అవి ఉంటాయి. రాంగ్ అయితే సో రైట్, రాంగ్ అని డిసైడ్ చేసుకోవడం అనేది ఇందాక చెప్పాను కదా! నాన్ వెజ్ అనేది యాస్ సచ్ రాంగ్, రైట్ అనేది చెప్పాలంటే దాని మీద పోట్లాడుకోవచ్చు. బట్ దెన్ దానికి వెరిఫికేషన్ ఏంటి సిస్టమ్ మీద అది అవసరమా లేదా? బాడీకి నేను బాడీ నర్చరింగ్ కోసం తింటున్నానా? లేకపోతే నా టేస్ట్ కోసం తింటున్నానా అనేది వెరిఫికేషన్. సో, ఆ వెరిఫికేషన్‌లో అది ఫిల్టర్ అయితే ఉంటది. ఫిల్టర్ అవ్వకపోతే అది పోతది. కిందకి దిగలేకపోతే వెరిఫికేషన్ పాస్ అవ్వకపోతే అది పోతది. సో, అంతేనండి. అంత ఈజీ. ప్రతి మాన్యతని మనం వెరిఫై చేసుకోవడం. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే అండి మీకు ఆల్రెడీ అది చెప్పారు. బట్ ఇప్పుడు ఇంకా ఎంఫసిస్ ఏంటంటే మాన్యత ఏది అనేది గుర్తించడం అండి. మనం అంత క్లోజ్‌గా అసోసియేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఇది నా మాన్యత అనేది గుర్తించడానికి ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. సో, ఒకటే థంబ్ రూల్ ఏంటంటే అండి మన సెల్ఫ్ వెరిఫికేషన్ ఎక్కడైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఒక బాధ వచ్చింది, మనలో ఒక డిసార్మనీ వచ్చింది అంటే అది మన మాన్యతల బేసిస్ మీద మనం యాక్షన్ చేస్తున్నాము. అది నా సెల్ఫ్ వెరిఫికేషన్‌తో, సెల్ఫ్ అథారిటీతో కాదు అనేది అర్థం చేసుకోవాలండి. అంటే ఒక ఇంప్లిమెంటేషన్‌లో కష్టం ఉండదు అని కాదు. బట్ ఆ కష్టం వెనకాల ఫీలింగ్ అనేది ఒకటి ఉంటది కదా! ఆ ఫీలింగ్ అనేది జాయ్‌ఫుల్‌గా ఉందా? లేకపోతే ఆహ్ భారంగా ఉందా? ఫీలింగ్ అనేది సాడ్‌గా ఉందా? అనేది ఇంపార్టెంట్ అండి. ఫీలింగ్ అనేది గైడ్ చేయాలి మనకి. సో, ఇప్పుడు మార్నింగ్ లేచి ఎక్సర్‌సైజ్ చేయడమో, ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉంటే బాడీకి కొంచెం కష్టం కలగడమో, అది కూడా కష్టంగానే ఉంటది. కానీ అది ఎక్కడ బాడీ లెవెల్‌లో కష్టమే. మనసుకైతే ఒక బాధ అనేది కలగదు కదండీ! సో, అలాంటిది నేను అనట్లేదు. ఆ కష్టం అనట్లేదు. మనకి ఒక ఫీలింగ్ లెవెల్‌లో బాధ అనేది కలుగుతది కదా! సో, దాన్ని రికగ్నైజ్ చేయాలి మనం. అది ఎక్కడైతే బాధ కలిగిందో అది ఖచ్చితంగా మన మాన్యత ప్లే అవుతుంది. సో, దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని ఎలా ఉంటాయంటే అండి, చాలా మంచి విషయాల్లానే అనిపిస్తూ ఉంటాయి మనకి. అది నాకు నేచురల్లీ యాక్సెప్టబుల్ అనే అనిపిస్తది. బట్ దెన్ రిలేషన్‌షిప్‌లో దానివల్ల ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. సో, అక్కడ కూడా మన మాన్యతలు ప్లే అవుతున్నాయి. సో, మన మాన్యతల్ని వెరిఫై చేసుకొని దాన్ని నియంత్రించుకుంటే, దాన్ని కంట్రోల్ చేసుకుంటే, అవి కాకుండా మన సెల్ఫే ప్లే అవుతూ ఉంటే హ్యాపీనెస్ అనేది ఎన్‌ష్యూర్ అవుతది రిలేషన్‌షిప్‌లో. అది ఎలా అంటే లైక్ ఇప్పుడు నేనున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడము. నా లైఫ్ ఐడియల్లీ ఎలా ఉండాలనుకుంటానంటే ఒక విలేజ్‌లో జస్ట్ నాకు నేచర్ దగ్గరగా పనిచేస్తూ సింపుల్ లైఫ్ ఇంకేం అవసరం లేదు. అప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు. నా పిల్లలు కూడా అలానే పెరగడం అనేది నాకు ఇష్టమే. ఇంక ఆళ్ళేదో పక్క వరల్డ్ చూడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఆళ్ళు హ్యాపీగా ఉండడం అనేదే ప్రైమ్ ఇంపార్టెంట్. ఇంక అంతకంటే ఇంపార్టెంట్ ఏం లేదు అనేది నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. సో, ఇలా నేచర్‌లో దగ్గరగా ఉండడం, మొక్కల్ని చూస్తే చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తది. చెయ్యాలనిపిస్తది నాకు. అందులో చాలా తృప్తి కలుగుతది. బట్ నాకు అవకాశం లేదు. అపార్ట్‌మెంట్‌లో ఉంటాము. అండ్ మా హస్బెండ్‌కేంటంటే తనకి ఇలా సొసైటీలో పని చేయాలి. మనుషులకి జ్ఞానం మీద పని చేయాలి. అండ్ ఇలా అకాడెమిక్స్‌లో పని చేయాలి అనేది తన ఇంట్రెస్ట్. సో, తనేంటంటే ఊర్లో పుట్టి పెరగడం వల్ల నేనేమో కొంచెం టౌన్‌లో పెరిగి ఎప్పుడు చుట్టూ ఒక మొక్క ఉన్నదాన్ని చూడక నాకది మేబీ ఫ్యాసినేషన్ ఉండుంటది. బట్ తనకి చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగారు. వ్యవసాయం అనేది చాలా ఆళ్ళ నాన్న వ్యవసాయం చేసేవారు. సో, అవన్నీ చూసి తనకి అంతేమి దాని మీద ఫ్యాసినేషన్ ఏముండదు. కాబట్టి తనకి వేరే లెవెల్‌లో చేయాలి అనేది తనకుంటది. సో, ఇక్కడ ఒక క్లాష్ వచ్చింది. నాది సహజంగా స్వీకృతే, తనది సహజంగా స్వీకృతే. మరి ఏది ఎస్టాబ్లిష్ అవుతది? సో, తను ఆల్రెడీ ఇక్కడ జాబ్ జాయిన్ అయ్యారు. తను ఉన్నారు. సో, నేనిప్పుడు అలా కాదు నాదే కరెక్టు, నాది కూడా కరెక్టే కదా! నాది సహజ స్వీకృతే, నాది నేచురల్లీ యాక్సెప్టబుల్ అది. అది అమాన్యత మంచిదే, కరెక్టే. బట్ దెన్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు నేను దాని కోసం ఫైట్ చేశాననుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చేశానదే అనేది ఎప్పుడు లేదు. బట్ నాకది ఎప్పుడైనా కలిగినప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉండేది. అరే! ఇలా లేమే అని డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉండేది. దాని కోసం ఘోరమైన ఫైటింగ్స్ అయ్యాయి అనేది ఏం లేదు. తనకి ఎక్స్‌ప్రెస్ చేసింది కూడా 1, 2 సార్లు ఎక్స్‌ప్రెస్ చేశాను కానీ, బట్ దానివల్ల ఏమి క్లాష్ అనేది లేదు. బట్ నా మనసులో నాకు ఒక అసంతృప్తి అనేది కలిగేది. ఇది కరెక్టే, మంచిదే, ఇలా ఉండాలి లైఫ్ అంటే, ఇలా ఉండాలి లైఫ్ అంటే అని. దెన్ ఒక రోజు ఇలా ఈ డీప్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో అనిపించింది నాకు. ఇది కూడా ఒక మాన్యతే కదా! అంటే ఈ మాన్యత వల్ల నాకొక డిస్సాటిస్ఫాక్షన్, డిసార్మోనీ అనేది నాలో కలుగుతుంది. విచ్ ఈస్ నాట్ డిజైరబుల్. నిజంగా అది కరెక్ట్ అయితే
అది నాకు హార్మోని కలిగించాలి. సో, దానికంటే పెద్దదొకటుంది. లైఫ్ ఇలానే బతకాలి, ఒక మంచి పనిని ఈ విధంగానే చేయాలి అనేదేం లేదు. ఇంకో విధంగా చేయొచ్చు. ఇప్పుడు తన దారిలోనే నేను వెళ్లి నేను కూడా సొసైటీకి ఈ విధంగానే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అదేంటంటే అక్కడ అటాచ్‌మెంట్ అండి. దీన్నే ప్రీ, హిత్, లాభ్ అనేది అంటారండి. ఆ బేసిస్ మీద మన డెసిషన్స్ అన్నీ ఉంటాయి. ప్రియము, హితము, లాభము. ఇది వర్క్‌షాప్‌లో మోస్ట్‌లీ చెప్పే ఉంటారు. చెప్పకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రియము అంటే నా లైక్స్, డిస్‌లైక్స్ మన టెండెన్సీస్ వల్ల నాకు ఒకటి ఇష్టం ఉంటది. ఒకటి అయిష్టం ఉంటది. అలా ఇష్టాలు, అయిష్టాలనేవి ఫార్మ్ చేసుకుంటూ ఉంటామంట అన్నమాట. మన టెండెన్సీ ప్రకారం అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటదండి. సో, ఇది నాకు ఇష్టం కాబట్టి చేస్తాను. ఇది నాకు ఇష్టం లేదు కాబట్టి చెయ్యను. సో, దాన్నే చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం మనం. మరి నాకు ఇది ఇష్టం లేదు అనుకుంటాం. కానీ ఆ ఇష్టాన్ని, అయిష్టాన్ని వెరిఫై చేసుకోము. ఆ చాయిస్ అనేది మనకుంది. ఇది వెరిఫై చేసుకుంటే ఇది మారుతది అనే చాయిస్ మారుతది అనేది మనకు ఆప్షన్ ఉంది అనేది మనకు కనపడదండి. నాకిష్టం ఒక ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టము. ఇదంటే ఇష్టము. ఇంకంతే అక్కడితో బిహేవియర్ ఫిక్స్ అయిపోతది. బట్ అలా ఫిక్స్ అయ్యేది అనేది ఏది లేదు. మన రిలేషన్‌షిప్ అనేది ఆ బేసిస్‌లో దానికి సబ్‌స్టిట్యూట్ ఏంటంటే హిత్, లాభ్‌కి సబ్‌స్టిట్యూట్ న్యాయ్, ధర్మ్, సత్య అంటారండి. ఈ అనేదేమో నా లైక్స్, డిస్‌లైక్స్ అనుకున్నాం కదా! హిత్ అనేదేమో నా బాడీకి ఫేవరబుల్‌గా ఉంటే చేస్తాను. నా బాడీకి ఫేవరబుల్‌గా లేకపోతే చెయ్యను. నా బాడీకి ఫేవరబుల్‌గా ఉన్నదే కరెక్ట్. లేనిది కరెక్ట్ కాదు అనేది అదండి. లాభ్ అనేదేమో నాకొక బెనిఫిట్ ఒస్తే నేను చేస్తాను. బెనిఫిట్ రానిది నాకిష్టం ఉండదు. చెయ్యను. సో, ఆ బేసిస్ మీద మోస్ట్‌లీ మన బిహేవియర్ ఉంటదండి. బట్ దెన్ దాంట్లో సబ్‌స్టిట్యూషన్ న్యాయ్, ధర్మ్, సత్. న్యాయ్ అంటే ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌కనేది వాల్యూ ఇవ్వడం అండి. మ్యూచువల్ హ్యాపీనెస్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేది దాన్ని వెరిఫై చేసుకుంటూ ఉండడం. సో, ఆ ప్లేస్‌లో ఈ మూడిటి ప్లేస్‌లో ఈ న్యాయాన్ని ధర్మం అంటే ఇంకొంచెం హైయర్ ఆర్డర్‌లో నేచర్‌లో మొత్తం హార్మనీ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా? సత్య అంటే ఎగ్జిస్టెన్స్ లెవెల్‌లో కోఎగ్జిస్టెన్స్ ఎన్‌ష్యూర్ చేస్తూ ఉన్నానా లేదా? ఆ 3 వెరిఫై చేసుకుంటూ మన మాన్యతల్ని వెరిఫై చేసుకోవాలండి. హిత్, లాభ్ ప్రతిసారి హిత్, లాభ్‌తో వెరిఫై చేసుకోవడం కాకుండా ఈ న్యాయ, ధర్మ, సత్యం ఈ బేసిస్‌లో వెరిఫై చేసుకుంటూ ఉంటే, మన బిహేవియర్‌లో ఒక కన్సిస్టెన్సీ వస్తది. మనలో ఒక హార్మనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతదండి. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా వెరిఫై చేసుకున్నప్పుడు అలా చేసుకోవడం వల్ల ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక డిసార్మనీ రిలేషన్‌షిప్‌లో ఒక కొంచెం హెసిటేషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఆల్సో నాట్ డిజైరబుల్. సో, అది క్లియర్‌గానే అటాచ్‌మెంట్ అనేది అర్థమైంది. నాకిక్కడ మనసుందనుకోండి, ఇక్కడే కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. ఎక్కడో అక్కడో ఇప్పుడు పెట్టుకున్నాను. ఒక డజన్ తొట్టెలు పెట్టుకున్నాను. అపార్ట్‌మెంట్‌లో పట్టినన్ని పెట్టుకున్నాను. సో, మొక్కలు పెంచడం ద్వారా అదొక్కటే లైఫు అనేది నా ప్రియం అనేది నాకర్థమైంది. దో అది చాలా మంచి పనే, చెడ్డ పనేం కాదు. కానీ అది అవ్వలేనప్పుడు మనకెంత అసంతృప్తి కలుగుతుంది. ఆ పని అవ్వలేనప్పుడు ఎంత అసంతృప్తి కలుగుతుంది అనే దాన్ని బట్టి అది మన ప్రియమా, న్యాయమా, ధర్మమా, సత్యమా అనేది డిసైడ్ అవుతదండి. సో, మనకి అన్‌హ్యాపీనెస్ కలిగిచ్చే ఏ మాన్యత అయినా కానీ దాన్ని మార్చుకునే అవకాశం ఉంటదండి. ఎలాంటిదైనా అది నిజంగా సపోజ్ కొంతమందికేంటంటే బాగా హెల్త్ ఫ్రీక్స్ ఉంటారండి. సో, ఈ ఆయిలే తినాలి, మంచి ఆర్గానిక్ ఆయిలే తినాలి, లేకపోతే బాగా మట్టి పాత్రలోనే వండాలి. హ్మ్. ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్గానిక్ ఫ్రూట్సే తినాలి. అని చాలా ఇంకా హెల్త్ కాన్షియస్‌గా ఉంటారు. అది మంచిదే కదా! మరి నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకోవడం మంచి పనే. అదేం తప్పు పని కాదు. నా ఫ్యామిలీ ఆరోగ్యం కూడా బావుండాలనేది అది కూడా మంచి పనే. తప్పేమి కాదు. బట్ దెన్ అలా అవకాశం లేనప్పుడు మానిటరీ‌గాను డబ్బులు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఈ రోజుల్లో తెలుసు ఎంత రేట్ ఉంటున్నాయి అనేది. సో, దానివల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడడం వల్లో ఇంకొంచెం ఫ్యామిలీని ఇన్సిస్ట్ చేయడం వల్లో, ఆళ్ళకి ఇంకొంచెం కష్టంగా పనవ్వడం వల్లో, ఆళ్ళ యాక్సెప్టెన్స్ ఉండి చేస్తున్నామనుకోండి ఒక రీజనబుల్ లెవెల్ వరకు వాళ్ళకి అవగాహన కలిగించి చేయడం కూడా ఓకే. అలా కాకుండా ఇంకా కూడా రెసిస్టెన్స్ వస్తుందనుకోండి, అయినా కానీ మనం నమ్మిన ఒక ప్రిన్సిపల్‌నే ఇన్సిస్ట్ చేసినప్పుడు ఒక అపోజిషన్ అనేది, ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది ఒస్తదనమాట. సో, మనం ఏదైతే హెల్త్ మంచిది అని అనుకున్నామో దాని వల్లే కలహాలొస్తున్నాయి. దాని వల్లే కొట్లాటలొస్తున్నాయి ఫ్యామిలీలో. సో, అప్పుడు దాన్ని వెరిఫై చేసుకోవాల్సిందే. ఏమవుతది బాడీ అనేది ఆ హిత్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసామనమాట నా బాడీకి అని. దాన్ని ఇంకో రూపంలో కూడా చేసుకోవచ్చు. ఒకరోజు ఉపవాసం చేస్తే టాక్సిన్స్ అన్నీ పోతాయి. లేకపోతే కొంచెం ఎక్సర్‌సైజ్ చేస్తే పోతాయి. మినిమమ్ మన తిండిలో కొంచెం కంట్రోల్‌గా ఉంటే పోతాయి. ఇంకా వేరే మార్గాలు కూడా ఉంటాయి. సో, రిలేషన్‌షిప్ అందులో న్యాయం అనేది చాలా ఎస్టాబ్లిష్ అవ్వాలండి. మనకి ఈ నేచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా అయినియి కూడా 2 కాన్‌ఫ్లిక్ట్ అయినప్పుడు ఇలా వెరిఫై చేసుకోవాలి. అది నా హిత్ లాబ్‌లో అవుతున్నదా? న్యాయ ధర్మ సత్యలో అవుతున్నదా? సో, న్యాయం ఎన్‌ష్యూర్ అయినప్పుడు, ధర్మం ఎన్‌ష్యూర్ అయినప్పుడే మన హిత్ లాబ్ కూడా బేసిస్ అది అవ్వాలన్నమాట. సో, అప్పుడు అయినప్పుడే అది కన్సిస్టెంట్‌గా ఉంటది. మనలో హార్మనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతదండి. సో, ఈ విధంగా మాన్యతల్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలి.
అప్పుడు మన బిహేవియర్ లో మంచివే ఉంటాయి. అండ్ అప్పుడు కూడా మాన్యతలే ఉంటాయండి. మనకి ఒక ట్రూత్ అనేది తెలియకుండా అసలు రియాలిటీ ఇదంతా ఎందుకైందంటే అండి, రియాలిటీ అనేది వేరేలాగా ఉంది. మనం ఊహించుకున్నది ఒకటి. మన వరల్డ్ లో ఒక్కళ్ళమే ఒక మాస్టర్ పీస్, పక్కకి ఒక మనం సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని, మన బేసిస్ మీదే మొత్తం డెసిషన్స్ అన్ని నడుస్తున్నాయని మనం సెంట్రిక్ గా ఆలోచిస్తామండి. బట్ వేరే ట్రూత్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఎగ్జిస్టెన్స్ ఇస్ కో ఎగ్జిస్టెన్స్ అనమాట. సో ఎగ్జిస్టెన్స్ అంతా ఏ ఒక్కళ్ళ కోసము లేదు. సో ఎగ్జిస్టెన్స్ అనేది ఏ ఒక్కళ్ళ కోసం లేదు. ఆ కో ఎగ్జిస్టెన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికే మన ఎగ్జిస్టెన్స్ ఉంది అంతే. అంతకు మించి ఇంకోటి ఏది లేదండి. సో అలా లేదు కాబట్టి దాన్ని మన వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రతి ఒక్క మాన్యతని, ప్రతి ఒక్క ఫీలింగ్ ని వెరిఫై చేసుకుంటూ డస్టింగ్ లాగా దాన్ని దులుపుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు వాటిని ఎవరిని బ్లేమ్ చేయొద్దండి అందులో. ఇది నాకు ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచైనా రాని మనకి ఇప్పుడు ఆ సత్తా ఉంది, ఆ కెపాసిటీ ఉంది మనకి. దాన్ని మార్చుకునే కెపాసిటీ, దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకుని కొత్త వాటితో రీప్లేస్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. సో అంతే, అంతవరకే పని. నాకు ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాని జస్టిఫికేషన్ కానీ, నాకు దీని వల్ల వచ్చింది, దాని వల్ల వచ్చింది అనేది మనం ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళడం కానీ అనేది చేయకండి. అలా చేస్తే కనుక ప్రోగ్రెస్ ఆగిపోతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ప్రతి మాన్యతని వెరిఫై చేసుకోవడం అండ్ కన్సిస్టెంట్ గా మన బిహేవియర్ ని, మనలో ఒక హార్మోని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇదే పని. ఇంకా ఎన్ని రోజులైనా పట్టనియండి దానికి, ఇదే పని. ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో అదండి మాన్యతల గురించి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మీకు అవేర్‌నెస్ గురించి చాలా మాట్లాడుతున్నాం కదండీ! ఈ అవేర్‌నెస్ ఎక్సర్‌సైజ్ అనేది ప్రతి వీక్లీ రిఫ్రెషర్ సెషన్‌లో ఒక 10 మినిట్స్ అలా చేయిస్తున్నాము. అంటే రోజంతా మీరు మిస్ అయినా కానీ, ఇది ఎంత చెప్పినా కానీ మనకు అలవాటు లేదు కాబట్టి అది అవ్వకపోవచ్చు మోస్ట్‌లీ అవేర్‌నెస్ అనేది. అంటే మన మీద మన స్పృహ కలిగి ఉండడం, మన చేతల్ని, మన మాటల్ని, వాటిల్ని, మన థాట్స్‌ని ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది అవుతూ ఉండకపోవచ్చు. సో పర్టిక్యులర్‌గా కూర్చోపెట్టి ఇది చేయించడం అనేది చేస్తున్నామండి. మీ థాట్స్‌ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం, మీ ఫీలింగ్స్‌ని మీరు ఆ థాట్స్ వెనకాల ఉన్న ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేసుకోవడం, ఆ ఫీలింగ్ వెనకాల ఉన్న డిజైర్‌ని అబ్జర్వ్ చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పింది ఏం లేదు. దాన్ని కాన్షియస్‌గా చేపిస్తున్నాం అన్నమాట. కూర్చోపెట్టి కళ్ళు మూసుకొని అవేర్‌నెస్ సెషన్ అని ఒక 10 మినిట్స్ చేపిస్తున్నాము. యూజువల్‌గా ఎవ్రీ సెషన్‌కి స్టార్ట్ అయ్యే ముందు చేస్తున్నారు. బట్ కొత్తగా వచ్చారు, అది అర్థం కాదు కాబట్టి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి చేపిద్దామని స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెక్స్ట్‌లోను, ఈ మాన్యతల కంటెక్స్ట్‌లోను దీంట్లో కూడా మనం అవేర్‌నెస్ చేయొచ్చండి. మనకి ఏ మాన్యతలున్నాయి? ఏ మాన్యతల వల్ల మన రిలేషన్‌షిప్‌లో ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది ఆర్ నాలో ఒక డిసార్మోనీ వచ్చింది అనేది మీరిప్పుడు కాన్షియస్‌గా కూర్చొని ఒక 10 మినిట్స్ దాన్ని వెరిఫై చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు అదే అవేర్‌నెస్ స్టార్ట్ చేద్దాము. మేడం ఒక డౌట్ మేడం. మాన్యత మీన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ మేడం? ట్రాన్స్లేషన్ మాన్యత మీన్స్ అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో దీని మీద కొంచెం బిఫోర్ అవేర్‌నెస్ స్టార్ట్ చేసే ముందు 1, 2 క్వెషన్స్ ఉంటే తీసుకున్నాము. తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేద్దామండి. అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా చేయాలి అనేది ఇప్పుడు అవేర్‌నెస్ అంటే చెప్పాను కదా! కూర్చొని మనలో జరుగుతున్న సెల్ఫ్‌లో జరుగుతున్న యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేయడం. మన థాట్స్ కానీ, డిజైర్స్ కానీ వాటిని అబ్జర్వ్ చేయడం. ఏం జరుగుతుంది? దానివల్ల మనలో హార్మనీ ఉందా? డిసార్మనీ ఉందా? అనే దాన్ని వెరిఫై చేసుకోవడం. సో అది స్టెప్ బై స్టెప్ చేస్తామండి. ఫస్ట్ అయితే థాట్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మాన్యతల్ని వెరిఫై చేసుకుందాం. ఈ సెషన్ మాన్యతల మీద అయింది కాబట్టి, మన మాన్యతల్ని వెరిఫై చేసుకుందాము. మన యాక్షన్స్‌కి బేసిస్‌గా ఏం మాన్యతలు అవుతున్నాయి. మీరు పాస్ట్ ఫ్యూ డేస్ తీసుకోండి ఆర్ ఒక 1 డే తీసుకోండి. ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది కలిగించిందో, ఇది నేను రైటా, రాంగా అనిపించిందో ఉంటది కదా! అలా కాన్షియస్‌గా దాని గురించి కొంచెం ఆలోచించండి. కళ్ళు మూసుకొని ఆ అవేర్‌నెస్ అనేది చేయండి. కొంచెం దాని మీద ఏదైనా మీకు డౌట్ ఉందా అంటే అడగండి. లేటర్ ఈ సెషన్ తర్వాత మళ్ళీ క్వెషన్స్ తీసుకుందాం. బట్ ఈ సెషన్ చేయడానికే ఏమైనా డౌట్ ఉంటే అడగండి. తీసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం సెషన్. సో అందరికి క్లియర్ అయితే, ఎవరికి ఏం క్వెషన్స్ లేనట్టున్నాయి, అంత క్లియర్ అయితే స్టార్ట్ చేద్దామండి. అందరు క్లోజ్ చేసుకోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. హలో చెప్పండి చంద్రయ్య గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కళ్ళు మూసుకొని మన ఆలోచనని, భావాలను గమనించాలి అంటున్నాం కదా. అంటే మామూలుగా థాట్ ప్రాసెస్ లో వచ్చే ఆటోమేటిక్ గా వచ్చే ఆలోచనల్ని గమనించాలా లేదా గుర్తు తెచ్చుకోవాలా?
మీకు ఒకసారి ఏమవుతుందంటే జీరో, నథింగ్, అది ఏ ఫీలింగ్ లేదు, ఏ ఆలోచన లేదు, థాట్ ప్రాసెస్ లో అసలు ఏం వస్తలేదు. సో దెన్ మీరు గుర్తు అంటే ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటండి, ఓన్లీ ఇప్పుడు వచ్చిన వాటినే కాదు, అసలు మన సాఫ్ట్వేర్ ఎలా ఉంది లోపల, మన మాన్యతలు ఎలా ఉన్నాయి అనేది వెరిఫై చేసుకోవడం. కాబట్టి మీరు కాన్షియస్ గా కూడా గుర్తు తెచ్చుకోండి, ఒక ఇన్స్టెన్స్ ని గుర్తు తెచ్చుకోండి, మీకు ఇబ్బంది కలిగించిన ఇన్సిడెంట్స్ ని, ఒక సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు ఇబ్బంది ఎక్కడ తడబడ్డారు, ఎక్కడ ప్రాబ్లం అయింది, మీలో ఒక అసంతృప్తి అనేది, అలజడి అనేది ఎక్కడ కలిగింది, ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. కాన్షియస్ గా తెచ్చుకొని దాన్ని మీరు వెరిఫై చేసుకోండి, అందులో ఏ మాన్యత ఉన్నది, ఏది ప్లే అవుతుంది అనేది వెరిఫై చేసుకోండి. ఆటోమేటిక్ గా వచ్చే థాట్స్ ఏం కాదు, పాత ప్రీవియస్ కూడా గుర్తు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బికాస్ మనకి బిహేవియర్ సెట్ అయిన అవ్వాలి. ఇప్పుడు ఈ 5 నిమిషాలు తృప్తి కోసం చేసేది కాదు ఇది. మన కన్సిస్టెంట్ గా మన ఒక బిహేవియర్ అనేది సెట్ అయిన అవ్వాలి. కాబట్టి అలా పర్టికులర్ గా కూర్చొని గుర్తు చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆలోచనలోనే మునిగిపోవడం కాదండి, దాన్ని ఎనలైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆలోచనలోనే మునిగిపోవడం కాదు. ఒకటి మనకి ఏంటంటే ఆ టెండెన్సీ కూడా ఉంటదండి. ఒక కష్టం కానీ, ఒక బాధ కానీ గుర్తు రాగానే నేనే మాట అన్నాను, వాళ్ళే మాట అన్నారు, దాని ఎనాలిసిస్ లోకి వెళ్ళడం, అదే అనట్లేదు నేను. ఆ ఫీలింగ్ ని క్యాప్చర్ చేసి దాని వెనకాల మీ వైపు నుంచి రీజన్స్ ఎనలైజ్ చేయండి అంటున్నాను అంతే. సో అది ఇంపార్టెంట్ అండి. సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడు దాని డీటెయిల్స్ లోకి వెళ్ళకండి. అప్పుడు ఏ గొడవ జరిగింది, వాళ్ళేమన్నారు, ఎందుకు జరిగింది, ఇలా జరిగింది అనేది కాదు. దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే అండి. సో ఇప్పుడు మాన్యత అంటే ఇప్పుడు ఇందాక అడిగారు కదా అసలు ఏంటి అని, అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్ అలా అన్నా కదా. అంటే ఏంటంటే ఇంకో కొంచెం క్లారిఫికేషన్ అండి. ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మంచి టేస్టీ ఫుడ్ తింటే బాగుంటది, ఆర్ ఈ ప్లేస్ కి వెళ్తే బాగుంటది, ఎక్కడికో వెళ్తే బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, ఈ బైక్ మీద వెళ్తే నేను ఈ కార్ కొనుక్కుంటే ఇంకా నేను చాలా సూపర్ హీరో అయినట్టే, రిచ్ అయినట్టే. ఆర్ రిచ్ ఉంటే ఆనందంగా ఉంటాము, రిచ్ ఉంటే ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ తృప్తిగా ఉంటాము. ఇంకా చెప్పాలంటే పెళ్లి చేసుకునే పిల్లలు ఉన్నారనుకోండి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ అందంగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటది అనేది ఒక మాన్యత. చేసుకున్న తర్వాత చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది దాంతో నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా అనేది. సో అవి అన్నమాట మాన్యతలు. ఒకటి మనం అందరినీ చూసి వెరిఫై చేసుకోకుండా ఇవి అని నమ్ముతాం కదా. చాలా పాపులర్ మాన్యతలు అయితే ఇది, ఈ క్యాస్ట్ వాళ్ళు అయితే ఇలా బిహేవ్ చేస్తారు, ఈ రిలిజియన్ వాళ్ళు ఇలానే ఉంటారు, ఈ ప్రాంతం వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చూస్తే, వేరే ప్రాంతాల్లో కూడా ఉంటాయి, ఇది నేను చూశాను కాబట్టి క్లియర్ గా నాకు చెప్పగలుగుతున్నాను. ఆంధ్ర వాళ్ళంటే కన్నింగ్ అనేది తెలంగాణ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉందండి. సో ఎవరో ఒకళ్ళో ఇద్దరో అలా చేయడం వల్ల, ఆర్ పొలిటీషియన్స్ చేయడం వల్ల మొత్తం ఆంధ్ర వాళ్ళు ఇలా ఉంటారు అనేది ఒక ముద్ర వేస్తారనమాట. ఆంధ్ర వాళ్ళు అంటే కన్నింగ్, అమ్మో చాలా తెలివైన వాళ్ళు. నేను ఆంధ్ర నుంచి, మా హస్బెండ్ తెలంగాణ నుంచి. సో అలా నోషన్స్ అలా ఉంటాయి అనమాట. అదొక మాన్యత, అన్వెరిఫైడ్ మాన్యత. అది అందరూ అలా ఉంటారా అనేది చేసుకోకుండా ఒక ముద్ర అనేది వేస్తారు. సో అదనమాట మాన్యతలు అంటే అవి. అలాంటి ఏమున్నాయి మీలో అనేది వెరిఫై చేసుకోండి. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక 10 minutes చేస్తామండి ఎక్సర్సైజ్. ఐస్ క్లోజ్ చేసుకుని ఎనాలిసిస్ స్టార్ట్ చేయండి. నేను మధ్యలో గైడెన్స్ చేస్తూ ఉంటాను, మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా. ఎవరో మీరు అన్మ్యూట్ చేసుకుంటారండి, ఏమైనా క్వశ్చన్ అడగబోతున్నారా మీరు? ఓకే, మ్యూట్. అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. మీ థాట్స్ ని అబ్జర్వ్ చేయండి, ఏం థాట్స్ వస్తున్నాయో.
ఇమీడియట్ గా ఏమి థాట్స్ లేవు, చాలా నార్మల్ గా ఉంది అనుకున్నప్పుడు మీకు 1-2 రోజుల్లో జరిగిన ఏదైనా సందర్భాన్ని, మీలో అసంతృప్తి కలిగించిన ఒక సందర్భాన్నైనా గుర్తు తెచ్చుకోండి. మీరు ఆలోచించట్లేదండి, ఆలోచనని అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఒక థర్డ్ పర్సన్ లాగా మీ ఆలోచనల్ని, మీ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ థాట్ రాగానే మీకు ఎలా ఉంది ఫీలింగ్, ఆ ఫీలింగ్ అనే దాన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. హ్యాపీగా అనిపిస్తుందా, డిజార్మనీ అనిపిస్తుందా, కొంచెం అలజడి అనిపిస్తుందా? అది మీకు ఎందుకు కలుగుతుంది, ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది అనే రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అది మీ మాన్యత అవుతుంది. దాన్ని వెరిఫై చేద్దాం. మీరు ఆ రీజన్ కనుక పట్టుకోగలిగితే దాన్ని వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి. అది మీ మాన్యతనా, మీ న్యాచురల్ యాక్సెప్టెన్సా అనేది వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి.
నా మాన్యత ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏమి మీరు ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి. అది యాక్సెప్టబులా కాదా ఆ మాన్యత. ఆ మాన్యతకి బేసిస్ ఆ ప్రీ హిట్ లాభ న్యాయ ధర్మ సత్య అనేది వెరిఫై చేసుకోండి. మీ ఇష్టాలు అయిష్టాలు, బాడీ సెన్సేషన్స్, బెనిఫిట్స్ ఇవి డ్రైవ్ చేస్తున్నాయా? రిలేషన్షిప్ లో హ్యాపీనెస్, నేచర్ లో హార్మనీ, ఎగ్జిస్టెన్స్ లో కో ఎగ్జిస్టెన్స్ ఇవి డ్రైవ్ చేస్తున్నాయా? ఆలోచనలో క్యారీ అయిపోకండి. రియలైజ్ చేసుకోగలిగితే ఐస్ ఓపెన్ చేయండి. టేక్ 1 minute or 2. ప్రాసెస్ లో ఉంటే ఒక 1 minute 2 minutes తీసుకొని ఐస్ ఓపెన్ చేయండి. జై శ్రీరామ్. ప్లీజ్ ఓపెన్ యూర్ ఐస్ అండి అందరు. సో అందరూ అవేర్నెస్ సెషన్ కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు చేసిన సెషన్ మీద కానీ అండ్ ఈరోజు చెప్పిన టాపిక్ మీద కానీ
ఆర్ ఇన్ జనరల్ ఆల్రెడీ అయిన టాపిక్స్ మీద కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. పూర్ణమ్మ గారు, నరేష్ అండి. చెప్పండి నరేష్ గారు. ఇప్పుడు మాన్యత ఐడెంటిఫై చేశాను మేడం. ఓకే అండి. దాని స్ట్రెంత్ తగ్గించడం ఎలా మరి? వెరిఫికేషన్ చేసుకుంటూ దాన్ని మనం పాజిటివ్ వాల్యూతో రీప్లేస్ చేయాలండి. వెరిఫికేషన్ చేసుకుంటూ దాన్ని ఆఫ్సెట్ చేయడానికి దాన్ని పాజిటివ్ వాల్యూతో రీప్లేస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది ఫేడ్ అయిపోతుంది అండి, డల్ అయిపోతుంది. ఎలా అంటే కొన్ని ఏమో ఇప్పుడు మనకి మాన్యతలు ఎలా ఉంటాయంటే అప్పుడే రీసెంట్ గా ఉన్నవో అక్యుములేట్ చేసుకున్నవో ఆర్ ఎప్పటి నుంచో ఉన్నా దాని స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ లేని, లైక్ ఎలా అంటే ఒక ఇసుకలో రాసిన అక్షరాల్లాగా ఉంటాయండి, కొంచెం వాటర్ వచ్చి తడపగానే పోతాయి. ఇంకొన్నేమో ఇంకొంచెం సిమెంట్ మీద రాసినట్టు ఉంటాయి, ఇంకొన్నేమో రాళ్ల మీద రాసినట్టు ఉంటాయి అనమాట. అంత స్ట్రెంగ్త్ ఇప్పుడు రాళ్ల మీద చెక్కితే ఎలా అయితే చాలా రోజులైనా పోవో అలా అంత డీప్ గా ఉన్న మాన్యతలు కూడా ఉండుంటాయండి. దాన్ని బట్ మన అవేర్నెస్ ఎంత ఇంటెన్స్ చేసి దాన్ని ఎంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో అండ్ దాని ప్లేస్ లో పాజిటివ్ వాల్యూని ఎస్టాబ్లిష్ చేయాలండి. దాని మన లవ్ ని కానీ దాని అపోజింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అనగతొక్కుతుంది అనమాట. ఆ వాల్యూ దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా ఫేడ్ అయిపోతుంది అండి. ఎందుకంటే ఇందులో ఉన్న తృప్తి మనకు కనిపించినప్పుడు అది చాలా చిన్నదైపోతుంది, మనం ఆటోమేటిక్ గా దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మేడం ఒకసారి నరేష్ గారు ఓకేనండి? ఓకే మేడం చెప్పండి శ్రీరామదాస్ గారు. ఇంకా చిన్న క్లారిఫికేషన్. సపోజ్ మన ఇంట్లో ఒక మ్యారేజ్ చేయాలి బాబుకి అనుకున్నాం అనుకోండి. బాబుకి అనుకుంటే మనకున్న కెపాసిటీ తోటి అయితే ఒక 100 మందిని పిలుచుకుంటే మనం కంఫర్ట్ గా చేసుకోగలుగుతాం మన బడ్జెట్ లో. సో మనకి ఇబ్బంది ఉండదు అనేది ఒక ప్రస్తుతం యాక్చువల్ సిచ్యువేషన్. కానీ సర్కమ్స్టాన్సెస్ లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రభావం, వీళ్ళని ఎట్లా మానేస్తాం వాళ్ళు ఎట్లా మానేస్తాం అని ఒక 500 మందిని పిలుస్తాం. దానివల్ల మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు మళ్ళీ డెబిట్ లోకి వెళ్ళిపోయి దాన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఓకే ఆ రోజు వన్ డే హ్యాపీనెస్ లేకపోతే 3 days హ్యాపీనెస్ కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు దీని తాలూకు బడ్డీను ఒక 10 years ఉంటుంది, ఒక్కొక్కరికి అయితే 5 years ఉంటుంది, ఒకరికి 15 years ఉంటుంది. మొత్తం పిఎఫ్ అంతా డ్రా చేసి చేస్తారు. అది ఈ రెండు తెలుసు మనకి. ఇది ఇట్లా చేసుకుంటే న్యాచురల్ గా మన బడ్జెట్ లో మనం 100 రూపీస్ ఖర్చు పెట్టుకోగలిగితే దాంట్లో 75 రూపీస్ లో మ్యారేజ్ చేసుకోగలిగితే చాలా కంఫర్ట్ గా ఉంటాం. కానీ అలా చేయట్లేదు అందరూ కూడా. మనం 100 రూపీస్ ఖర్చు పెట్టుకోగలిగితే 300 రూపీస్ ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అట్లాగే చేస్తున్నారు. మరి మాన్యతలు ఇది చాలా మనం పర్టికులర్ గా యజమానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఉన్న అప్పు అనేది హస్బెండ్ అన్న వరి అయినంతగా వైఫ్ ఉండదు. ఎందుకంటే ఆడ రిప్లై ఆడబడతాడే, ఇవి చేయించాలి అవి చేయించాలి, బంగారం చేయించాలి, గాజు చేయించాలి, నకిలీ చేయించాలి, ఏది మానడానికి లేదు, ఇట్లా చెప్తారు. మరి అట్లా దానివల్ల ఈ వీళ్ళు కాదని చేయలేడు, అవునని చేయలేడు, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి మనుషుల్ని. దీని మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది. హరి గారు, నేను ట్రిపుల్ ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాం. అమ్మాయి ఏమో డాక్టర్, అబ్బాయి ఏమో ట్రిపుల్ ప్రొఫెసర్. నాకు ఇన్విటేషన్ ఇచ్చింది, మేము సెలవు పెట్టుకుని వెళ్ళాము. నాకు ఎప్పుడు అంతకు ముందు ఎప్పుడు చూడలేదు కూడా. సరే మన ఈ జీవన విద్య ద్వారా వచ్చిన ఇన్విటేషన్ తప్పకుండా వెళ్ళాలని వెళ్ళాం. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను చెట్టు కింద పెళ్లి చేశారండి. యాక్చువల్ గా పందిరి కూడా సంగల్జీ వాళ్ళ అమ్మాయి కదండి. అవునండి, డాక్టర్ గారు అమ్మాయి. వెళ్తే నేను హరిగారితో అన్నాను, అసలు ఎంత గొప్పగా చేసుకున్నారండి అన్నాను. అంటే వాళ్ళకున్న రిసోర్సెస్ లో ఆయన ఐఐటి డైరెక్టర్ గా చేశారు అమ్మాయి తండ్రి. అమ్మాయి ఆల్రెడీ డాక్టర్, అబ్బాయి ప్రొఫెసర్. వాళ్ళకున్న రిసోర్సెస్ కి చాలా గ్రాండ్ గా చేసుకోవచ్చు. అయినా కూడా చాలా సింపుల్ గా ఫుడ్ బాగా పెట్టారు. మ్యారేజ్ సింపుల్ గా కావాలని చేసుకున్నారు. అసలు అన్ని ఉండి అంత తక్కువలో చేసుకోగలడం అనేది వాళ్ళ సంస్కారం, వాళ్ళ యొక్క ఎంతో ముందు చూపు, వాళ్ళ యొక్క బ్రాడ్నెస్. అదే పెళ్లి మన ఇంట్లో చేసాం అనుకోండి, అసలు నాకు ఈ పెళ్లి అవుతారు మన పిల్లలు. నువ్వేం చేయక్కర్లేదులే, అసలు పెళ్లి అక్కర్లేదు అంటారు. అలా అర్థం చేసుకుని చేసుకున్నారా అని హరి గారితో అన్నప్పుడు, ఏముందిలే ఇలాంటి పెళ్లిళ్ళు పల్లెటూరులో చాలా జరుగుతాయి అన్నారు. అప్పుడు నాకంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, డబ్బులు ఉండి తక్కువలో చేసుకోవడం అనేది ఎక్కడో కానీ ఉండటం లేదు. అదేనండి,
అది ఎంత కలెక్టివ్ మాన్యత అండి. పెళ్ళి అంటే ఇప్పుడు ఇలా ఉండాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఒకళ్ళు చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. అందరూ అది తెలుగులో ఉన్నారు. సో ఏంటంటే ఒక ట్రెండ్ ఇప్పుడు అంటే మనిషికి ఏంటంటే అండి, ఎలాగోలా రికగ్నిషన్ కావాలి, మనని గొప్ప అనుకోవాలి, మనని గుర్తించాలి అనేది చాలా ఒక దారుణమైన నీడ్ ఉందన్నమాట. సో ఆ నీడ్ ని ఒక్కొక్కళ్ళు ఒకలా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారండి. సో ఈ పెళ్లి దాంట్లో బాగా ఆర్భాటంగా చేసుకొని, సో అందరూ చేస్తే అందరికి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసుకోవడము, దాని బియాండ్ అసలు దాన్ని ఎక్కడ వెరిఫై చేస్తున్నారండి? ఇలా చేసుకోకపోతే ఏమవుతది? ఒకవేళ వెరిఫై చేసినా ఏంటంటే దాన్ని వెరిఫికేషన్ అనేది జరగట్లేదు మోస్ట్లీ. అండ్ ఒకవేళ జరిగినా దానికి అంత కెపాసిటీ, ఇప్పుడు ఆ మాన్యతని దాన్ని వెంటనే వదులుకోవాలంత కెపాసిటీ కూడా ఈ ఒక జర్నీ లేకపోతే అవ్వదండి. సో మనం అలా ఉన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా కలిగించడం అనేది ఇంపార్టెంట్. మనం అది ఎప్పుడప్పుడు డిస్కస్ చేయడమో, దానికోసం ఏదో టాపిక్ చెప్పాలనో, ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనో అలానే ఏం లేదు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవగాహన అనేది కల్పించాలి. అండ్ కొంచెం మోస్ట్లీ అది అవుతుందండి. కల్పిస్తూ ఉంటే మనం డిస్కస్ చేస్తాం. అంటే దాంట్లో గివ్ అండ్ టేక్ కూడా ఉండాలండి. మనం ప్రతి దాన్ని అలా కాదు, చిన్న చిన్న వాటి నుంచి పట్టుకొని వాళ్ళ ప్రీకి ఏదైతే ఎప్పుడైనా కానీ ఇది చాలా సార్లు చెప్తారు, ఎదుటి వాళ్ళ ప్రీ మీద అటాక్ చేయొద్దు, మన ప్రీ మీద అటాక్ చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళ ప్రీ మీద అటాక్ చేసాం అనుకోండి, అది డెఫినెట్లీ ష్యూర్ షాట్ ఫెయిల్యూర్ అవ్వదు, ఇంకా వాళ్ళతో రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. సో అది మనం చిన్న చిన్న వాటి నుంచి చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం రిషిత్ రెడ్డి గారు మ్యూట్ చేసుకుంటారు. ఈ మీటింగ్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిందా? కాదండి. ఓకే ఓకే, సారీ వేరే మీటింగ్ లో జాయిన్ అయ్యింది. సో ఏంటంటే అండి, మనం చిన్న చిన్న వాటి గురించి వాళ్ళ ప్రీ మీద అటాక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏది చెప్పినా వాళ్ళకి ఇంకా అపోజింగ్ గానే ఉంటది, దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఇంట్లో ఇది ఇలా ఉండాలి, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఈ గిన్నె కొనడం కరెక్ట్ కాదు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని ప్రతిదీ ఇది నేచురల్ యాక్సెప్టబుల్ కాదు అని మన ఒపీనియన్స్ అన్ని వాళ్ళ మీద రుద్దాం అనుకోండి, ఎదుటి వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా ఇంకా మొత్తం అపోజిషనే వస్తుందండి. సో వీళ్ళు దేనికి నా మాట ఒప్పుకోరు, దేనికి నన్ను వినరు అనేది వస్తుంది, అప్పుడు అపోజిషన్. సో అది కాదండి పద్ధతి. అసలు ఎదుటి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, ఎదుటి వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకొని, ఎంతవరకు వాళ్ళు దాన్ని మనం చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయగలరు, వెల్కమ్ చేయగలరు అనే దాన్ని గుర్తించి చేయాలండి. అదేదో వాళ్ళ తప్పు అన్నట్టుగా మనం ఒక ముద్ద ఇయ్యాలో కల్ప్రిట్, వాళ్ళకి ఈ మాత్రం అవగాహన లేదా అనేది మన మనసులో ఎప్పుడైతే అపోజిషన్ వచ్చిందో అది చేరదండి, అది నెరవేరదు. సపోజ్ ఈ పెళ్లి ఇప్పటి వరకు మనతో మిస్టేక్ అయింది, ఈ పెళ్లి అనేది గ్రాండ్ గా చేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది అనుకోండి, దాన్ని క్లియర్ గా మనం ఎదుటి వాళ్ళకి ఏదో జ్ఞానం కలిగించి ఎన్లైటన్ చేసి దాని ద్వారా ఇది అవుతుంది అనేది అసాధ్యం. మోస్ట్ ఇప్పటి వరకు అవ్వకపోతే, మన రిలేషన్షిప్ లో అది వర్కౌట్ అవ్వకపోతే, ఇప్పుడు ఈ మూమెంట్ లో స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇప్పుడు అవ్వాలి అంటే అది అవ్వకపోవచ్చు. దెన్ ఇప్పుడు మనం ఏంటంటే 10 ఏళ్ళని చూడగలుగుతాం కాబట్టి, ఇది ఎలా అయినా దీన్ని సిచ్యువేషన్ ఆపాలి అనుకున్నప్పుడు కొంచెం మనం అప్పుడు ఫోర్స్ చేయడం అవసరం అవుతుంది. అండ్ దాన్ని మనం మన నిస్సహాయత లాగా కన్వే చేయొచ్చండి. దాన్ని ఇలా చేస్తే నాకు చాలా టెన్షన్ అవుతుంది, బాధ అవుతుంది, లేకపోతే నేను చేయలేను, 10 ఏళ్ళు ఇబ్బంది అవుతుంది, ఇలా కష్టం అవుతుంది, దాంతో బీపీ షుగర్లైనా రావచ్చు అలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు ఇష్టం ఉందో ఇష్టం లేకనో అక్కడ అనర్థం అయితే ఆగుతుంది కొద్దిగా. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అనేది అవ్వకపోవచ్చు మోస్ట్లీ, బట్ అనర్థం అయితే ఆగుతుంది. తర్వాత మనం చిన్నగా వాళ్ళకి కూడా దాంతో అది వన్ డే ఈవెంటే కాబట్టి దాంతో జీవితాంతం తృప్తి వస్తుందా అంటే లేదు, ఎప్పుడో దెప్పటి మాటలు అయితే వస్తాయి. తర్వాత ఆ రోజు పెళ్ళి అలా చేసావు ఇలా చేసావు అనేది దాన్ని తీసుకునే శక్తి కూడా మనకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రీ అంత దానికి అటాచ్ అయి ఉన్నారు కాబట్టి, మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేనప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, దాన్ని తీసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలండి. ఓవరాల్ గా మనమే కెపాసిటీ బిల్డప్ చేసుకోవాలి అన్నిటికీ, వాళ్ళని కన్విన్స్ చేయడానికైనా, ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికైనా, తర్వాత వాళ్ళని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని తీసుకోవడానికైనా మనలో ఆ సామర్థ్యం ఉండాలి. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే అండి. మీరు రిపీట్ చేస్తున్న వర్డ్ ప్రీ ఆర్ ప్రియ మేడం? వాట్ ఇస్ దట్ వర్డ్? ప్రీ అండి, ప్రీ అది హిందీలో ప్రియమైన అన్నట్టండి. ప్రీ అంటే చాలా ఇష్టమైంది నాకు, డీరర్ అంటే ఇంగ్లీష్ ప్రీ లాగా అనిపిస్తుంది, అదే ఇది అర్థం కాదు. అదే ప్రీ కాదు, ప్రియా అన్నట్టు. ప్రియా ప్రియమైనది, నాకు చాలా ప్రియమైనది అది. ఓకే మేడం. మేడం, ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ మాన్యత సంబంధం ఒకసారి చెప్తారా?
అదే అండి న్యాచురల్ యాక్సెప్ట్ మాన్యత అంటేనేమో మనం అన్ని మాన్యతలే అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు ట్రూత్ అనేది ఏంటో తెలియదు కాబట్టి మొత్తం మాన్యతల బేసిస్ మీదే మన బిహేవియర్ అనేది ఉంది. సో మాన్యతల్ని వెరిఫై చేసుకోవడానికి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని నాకు సహజంగా స్వీకృత కాదా అంటే దానికి ఏంటి వెరిఫికేషన్ మళ్ళీ ఇది న్యాయ ధర్మ సత్యం. నేను ఈ ప్రీ హిట్ లాబ్ లో కాకుండా న్యాయ ధర్మ సత్యం వీటి బేసిస్ మీద డెసిషన్ ఉందా లేదా, దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుందా, ఏమైనా ఇబ్బంది అవుతుందా, రిలేషన్షిప్ లో నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, నాలో ఒక అసంతృప్తి కలుగుతుందా అనే దాన్ని బట్టి మన మాన్యతల్ని వెరిఫై చేసుకోవాలండి. అలా వెరిఫై చేసుకున్నప్పుడు ఆ సంబంధాల్లో న్యాయం అనేది ఎన్ష్యూర్ అవుతుంది. అంటే మ్యూచువల్ హ్యాపీనెస్. న్యాయం అంటే ఏముంది, ఇద్దరు సంతోషంగా ఉంటారు. వాళ్ళని బాధ పెట్టి ఒకటి చేసేదో కాదు, ఆర్ నేను బాధపడి దాన్ని ఫుల్ఫిల్ చేయడమో కాదు, ఇద్దరు సంతోషంగా ఉంటారు. అలా అవ్వనప్పుడు అట్లీస్ట్ నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటానండి, నా ఫీలింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మన కెపాసిటీ పరంగానో మన కమిట్మెంట్స్ పరంగానో కొన్ని సార్లు ఇద్దరు తృప్తి పడే సందర్భం అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక పెళ్లి గురించి అన్నారు కదా శ్రీరామరాజు గారు, అప్పుడు మనం చేయలేకపోతే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు, కష్టపడతారు. చేస్తే నేను ఇబ్బంది పడతాను. సో అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళ పట్ల ఎంత అపోజిషన్ లేకుండా ఆ పనిని స్మూత్ గా చేయగలుగుతాము. మనకి నేచురల్ యాక్సెప్టబుల్ ఏది ఉందో దాన్ని ఎంత స్మూత్ గా చేయగలుగుతాము. అప్పుడు ఎదుటి వాళ్ళ మీద అపోజిషన్ లేనప్పుడు ఏంటంటే నువ్వు ముద్దాయివి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు నన్ను కావాలని కష్టపెడుతున్నావు అనే ఫీలింగ్ మనకి లేనప్పుడు అప్పుడు వచ్చి స్మూత్ గా ఉంటది. మనకు వాళ్ళకి ఇష్టం లేని పనున్నా అంత ఫ్రిక్షన్ ఉండదు అనమాట రిలేషన్షిప్ లో. సో ఆ మాన్యతల్ని అలా సంబంధాల్లో ఎఫెక్ట్ వెరిఫై చేసుకుంటూ మనం చేయాల్సి వస్తుందండి. వాటిని వెరిఫై చేసుకొని సంబంధాల మీద ఇంపాక్ట్ అండి మెయిన్, మన మీద ఇంపాక్ట్, మన సంబంధాల్లో ఇంపాక్ట్, దాన్ని చూసుకోవాల్సి వస్తుందండి. ఏ మాన్యతకైనా దాన్ని వెరిఫై చేసుకుంటూ చేస్తే అప్పుడు అది ఆటోమేటిక్ గా మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం అయినట్టు. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అది ఇందాక శ్రీరామరాజు గారు చెప్పారు కదా మ్యారేజ్ వాటి గురించి, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అది. మా ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న ఫంక్షన్ కి ఇలాగే అందరం గ్యాదర్ అయిన తర్వాత ఫంక్షన్ ఎలా చేసుకోవాలనే దాంట్లో ఫుడ్ ఏం పెడదాము, డెకరేషన్ ఎలా చేద్దాము అని డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక లిస్ట్ వచ్చింది మాట. కావాలనే నేను అందరినీ కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టినప్పుడు ఫుడ్ ఐటమ్స్ చెప్పారు. పన్నీర్ బటర్ మసాలా, ఇలా నాన్ పెడదాము, తర్వాత ఐస్ క్రీమ్ కుర్మా ఇద్దాము, ఇలా అన్ని చెప్పుకొచ్చారు. నేను ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇవే ఎందుకు పెట్టాలి, ఒక క్వశ్చన్. అక్కడ ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లా కాకుండా ఇవే ఎందుకు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు అది పెట్టారు, వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఇలా కంపేర్ వస్తుంది. ఎందుకు మనమే ఏదో పెడదాం, అక్కడ పెట్టినట్టు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిజంగా మనం పెళ్లికి వెళ్తే ఆ పన్నీర్ బటర్ మసాలా బిర్యానీ తిని కంఫర్ట్ గా ఉంటున్నామా నిజానికి సమ్మర్ లో జరిగే ఫంక్షన్ లోని అంటే సరదా ఒకసారి ఆలోచించండి. సరదాగా పప్పు మామిడికాయ పెడదాము, మన ఇంట్లో రెగ్యులర్ గా భలే ఉంది బీరకాయ కూర, ఇలాంటివి పెడదాము, ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆలోచించారు. అందరూ రెగ్యులర్ గా తినేది ఇంట్లోని, అది మనం స్పెషల్ గా ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పాను. మన ఏరియాలో ఏవి పండుతాయో అవి మనకు సూట్ అవుతాయి ఆరోగ్యపరంగాని, ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఓకే చెప్పారు. ఎక్కడ బాగా గట్టిగా పట్టుకున్నారంటే ఐస్ క్రీమ్. లాస్ట్ లో ఐస్ క్రీమ్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే అక్కడ బాబా మీ పెళ్ళికి ఐస్ క్రీమ్ పెట్టారంటే లేదురా అన్నారు, ఇప్పుడో జరిగిన పెళ్ళికి. ఇలా 2-3 పెట్టలేదు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టారంటే అరే ప్రతి ఫంక్షన్ ఐస్ క్రీమ్ పెడుతున్నారంటే ఏదో హెల్త్ టిప్స్ 2 ఐస్ క్రీమ్ తినటం వల్ల ఒకేసారి హీట్ పదార్థం తిని తర్వాత కూల్ తినటం వల్ల దాని ఏ విధంగా ఉపయోగం లేదు. తర్వాత పాలు విషయంలో ప్యాకెట్ ఏదో సంథింగ్ ఏదో పురమాయించారు. వద్దు, ఇలాగా మనము నేచురల్ గా పాలు తీసుకొచ్చి తోడు పెట్టి చేద్దాము అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా ఇబ్బంది అయింది, పాలలో ఏదో కలుపుతున్నారు అంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు ఇబ్బందికరమైన ఇందులో ఇది వద్దు అని ఏమి అనట్లేదు కానీ దీన్ని మార్చి చేద్దామని అనిపించింది. కానీ చాలా సింపుల్ గా అసలు అక్కడ పెట్టినటువంటి కూరలన్నీ కూడా బీరకాయ ఇగురు, చాలా కూల్ గా పప్పు మామిడికాయ, గోంగూర పచ్చడి, అంటే చాలా టేస్టీగా ఉండే విధంగా పెట్టిన తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి మాట్లాడి వెళ్తామే, చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుందండి. మరి మీ ఇంట్లో ఎందుకు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అనిపించింది అనమాట. ఫస్ట్ మా అక్క దీని కొంచెం ఎందుకు అలా మాట్లాడుతాం అంటే లేదు, మనం చెప్పడం కదా, మనం ఆచరించినప్పుడే కదా తెలుస్తుంది అంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ అందరూ కూర్చున్న తర్వాత నిజమే నెక్స్ట్ మన ఇంట్లో ఇలాగే చేద్దాము.
అంటే నాకు అది అనిపించింది ఏంటంటే కంపారిజన్ వచ్చేస్తుంది. అక్కడ అలా చేస్తారు, ఇక్కడ ఇలా చేస్తారు, మనం ఇలా చేయాలి. అదే మనం ఎందుకు ఇలా చేయాలి? డబ్బు ఒక్కటే కాకుండా ఏ విషయంలో అయినా సరే మనం కొత్తగా ఎందుకు ఆలోచించకూడదు? స్టూడెంట్స్ కూడా ఈ మధ్యన స్టూడెంట్స్ కాలేజ్ లో కూడా బర్త్డే అంటే భయపడిపోతున్నారు మేడం. ఎందుకంటే బర్త్డే వచ్చింది అంటే ఇంకా సాంబార్ ప్యాకెట్లు, కోడిగుడ్లు, తర్వాత ఇంకొక రీసెంట్ గా జరిగేది ఏంటంటే కాలేజీలో హాస్టల్లో ఉన్న పిల్లలు చెప్పారు మాట, ఆ రూమ్ లోనంట ఆ రోజు మిగిలినటువంటి కూరలు, సాంబారు, పులుసులు అన్ని తీసుకొచ్చి రూమ్ లో పెడతారంట. పెట్టి మైదా పిండి ఉడకబెట్టి ఓ పక్కన పెడతారట, కోడిగుడ్లు తీసుకొచ్చి ఓ పక్కన పెడతారు, టమాటోలు పక్కన పెడతారు. అది పెట్టి ఇక కొట్టి అంటే మరి రూమ్ అంతా ఎలా అవుతుందంటే దగ్గరగా రూమ్ అంతా కూడా ఒక ఏదో వరిచేను లోపల బురద ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. నైట్ అదంతా క్లీన్ చేస్తారంట. సరే ఇలా జరుగుతుందంటే వాళ్ళని తీసి పిలిచానమాట. పిలిచిన తర్వాత ఏమి వద్దనలేదు. సరే ఎంజాయ్ చేస్తారా అంటే ఎంజాయ్ చేస్తాం సార్, బాగుంది అంటే. ఇలాగే బర్త్డే ఎందుకు చేసుకోవాలని ఒకే ఒక క్వశ్చన్, ఇలాగే ఎందుకు చేసుకోవాలి, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కదా అంటే సార్ అది అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. నేనేం చేశానంటే ఒక అబ్బాయి బర్త్డే వచ్చినప్పుడు సరదాగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం రండి అని చెప్పేసి ఆ రోజు ఆ అబ్బాయిని పిలిచాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకురండి అన్నారు. అయితే ఏం చేశానంటే వాళ్ళు వచ్చే ముందుకు కొన్ని ఏదో అటుకులు పులిహార, కొర్రలతో బిర్యానీ, ఇలా సంథింగ్ ఏదో కొన్ని వెరైటీస్ చేసి పెట్టానమాట. చేసి పెట్టిందే సరదాగా అందరూ రండి అని తోటలోకి అక్కడ పొలాలు ఉంటే అక్కడ తీసుకువెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత బర్త్డే ఎందుకు చేసుకోవాలి, దాన్ని చేసుకోవటం వల్ల ఏంటని కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు అడిగారు. వచ్చిన తర్వాత అరిటాకులు వాళ్ళే ఎవరు ఆ చెట్టు దగ్గరికి అరిటాకులు తీసుకురా అంటే ఒక స్టూడెంట్ తీసుకొచ్చాడు, కట్ చేసి పట్టుకొచ్చాడు, వాళ్ళు వడ్డించారు, అన్ని కూర్చున్నారు అనమాట. తినేసిన తర్వాత ఇదే పార్టీ మీరు హోటల్కి వెళ్ళి చేసుకుంటారు కదా, ఇక్కడ రాకపోతే ఎక్కడికి వెళ్ళేవారు అంటే చంద్రిక హోటల్ ఏదో హోటల్ పేరు చెప్పారు. అక్కడికి వెళ్తే ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు విడివిడిగా కూర్చుంటారు. ఆ ఎంజాయ్మెంట్ బాగుంది, ఈ ఎంజాయ్మెంట్ బాగుందా అంటే నిజంగా ఆ ఆకులు తేవటము, అందరూ కలిసి వడ్డించుకోవటము, అందరూ కలిసి తిరగటము, డిస్కస్ చేసుకోవటము, దీనివల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే సార్ నిజమే సార్. అంటే ముందు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అప్పటి నుంచి ఎవరైతే ఆ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళ బర్త్డే ఎప్పుడు కూడా ఇంకా ఈ విధంగానే సరదాగా ఆ రోజు మీకు ఎంత సంతోషించాల్సిన విషయం అండి. నెక్స్ట్ ఇంకొక బర్త్డే వస్తే సార్ ఈ రోజు మన ఇంట్లో సత్సంగం పెట్టుకున్నాం సార్ అంటే అందరం కలిసి ఇలా డిస్కస్ చేసుకుందాము, అందరం కలిసి ఇలా తిందాం అనేటువంటిది. కాబట్టి వాళ్ళల్లో ఆలోచన రేకెత్తిస్తే అంటే ఈ రోజు జనరేషన్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో వాళ్ళల్లో ఒక ఆలోచన రేకెత్తించగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ఇలా ఈ విధంగా. అవునండి, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్, వెరీ నైస్ అండి. ప్రతిదీ డిస్కషన్ తో నిజంగానే ఎనేబుల్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ అంటే మనం మన మాట వీళ్ళు వింటారు అనే పొజిషన్ లో మనం ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం, చాలా ఇన్ఫ్లుయెన్స్ మనం చేయగలం. ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి పిల్లలతోనూ, స్టూడెంట్స్ తోనూ. కొంచెం మన మీద గురి ఉంది, మాట వింటారు అనే ప్లేసెస్ లోనూ డెఫినెట్ గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమండి. వెరీ నైస్ అండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కరెక్టేనండి. ఆ విధంగా ఇప్పుడు చెప్పారు కదా, మా అమ్మాయి పెళ్లిలో కూడా మేము అదే విధంగా ఈ మసాలాలు ఏమీ లేకుండా పుట్టి దాంతో చేస్తే చాలా మంది వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అదే కాకుండా కొంచెం కార్తీక మాసం కూడా అయిందండి అది. సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మసాలాలు లేవు, ఉల్లిపాయ లేదు, లేకపోతే ఇటువంటి చాలా టేస్టీగా ఉన్నాయండి, ఐస్ క్రీమ్ లేదు, చాలా బాగుందండి, డిఫరెంట్ గా చేశారండి, చాలా ఎవ్రీబడి అప్రిషియేటెడ్ అండి. గుడ్ దిస్ థింగ్ అండ్ కాన్సెప్ట్. వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ. గుడ్. చాలా బాగుంది. అదేంటి అసలు అంటే అంతా అన్కాన్షియస్ కదండి, మొత్తం ఎక్కడ ఒక కాన్షియస్ బిహేవియర్ అనేది లేదు. వాళ్ళు చేస్తున్నారు, మనం చేయాలి, దాన్ని కనీసం ఒక వెరిఫికేషన్ మోడ్ లో కూడా వెళ్ళట్లేదు కదా. సో ఎంతో కొంత మనం డ్రైవ్ చేయగలిగితే మన యాక్షన్స్ దాని ముందు నుంచి కూడా ఫ్యామిలీలో వాటిని వర్కౌట్ చేస్తూ ఉండాలండి. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి దాని మీద డిస్కషన్స్ చేసి అట్లీస్ట్ ఆలోచనలకి చాలా కొత్తగా అనిపించద్దు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదేదో కొత్త ఆలోచన లాగా అనిపించకుండా ఉంటే వెల్కమ్ చేస్తారండి, ఎవరైనా వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇది అందరికీ యాక్సెప్టబుల్ థింగ్సే కదా. బట్ అప్పుడు ఆ ఫంక్షన్ లో మంచి హైప్ లో ఉంటారు వాళ్ళు, అప్పుడు వెళ్ళి మనం అలా అంటే అవ్వకపోవచ్చు. మన పర్సనాలిటీ అనేది కనిపిస్తూ ఉంటది రోజు, మన డెసిషన్స్ అనేవి ఎలా ఉన్నాయో అర్థమవుతూ ఉంటది. అండ్ వాళ్ళకు కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీలో డిస్కస్ చేయడం అనేది, ఫ్యామిలీలో ఇవి డిస్కషన్స్ అవడం చాలా ఇంపార్టెంట్ అండి. అయినప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళతో మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది పెద్ద పెద్ద డెసిషన్స్ వచ్చినప్పుడు. సో మీ విషయంలో మీ కండక్ట్ అలా డెఫినెట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యామిలీలో అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు.
అదే విధంగా ఇప్పుడు ఈవెన్ వెడ్డింగ్ కార్డు కూడాను జనరల్ గా మనం ప్రింట్ తీస్తామండి, అందరికి పంచి పెడతాం. ఆ వెడ్డింగ్ కార్డు ఆటోమేటిక్ గా అయిపోయిన తర్వాత పడేసేస్తాం, ఒకసారి చూస్తాము, జస్ట్ అడ్రస్ అది నోట్ చేసుకుని. అలా కాకుండా మా ఇప్పుడు ఎనలైజ్ చేసి డిస్కస్ చేసి ఇప్పుడు పూణే బేస్డ్ ఒక కంపెనీ ప్రింటర్స్ ఏం చేస్తున్నారంటే కర్చీఫ్ మీద ప్రింట్ చేశారండి వెడ్డింగ్ కార్డు. అది ఇంప్రెస్ అయ్యి మేము కూడా అదే విధంగా వెడ్డింగ్ కార్డు కర్చీఫ్ మీద ప్రింట్ చేసి ఇచ్చామండి. దాని తర్వాత అది వాటర్ లో డిప్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుందండి, ఆ కర్చీఫ్ పర్మనెంట్ గా ఉంటుందండి, బికాస్ దట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ లాంగ్ టైం. ఆ విధంగా చేస్తే చాలా మంది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఐడియా అని చెప్పారండి. చాలా బాగుందండి ఐడియా. మీరు ఈ గ్రూప్ ఉన్నాయి కదా, అందులో ఇలాంటి ఏమైనా ఐడియాస్ పెట్టండి, ఇలా సస్టైనబుల్ ఐడియాస్ అవన్నీ మన వీక్లీ రిఫ్రెషర్ గ్రూప్ ఆర్ సమ్ గ్రూప్ ఉన్నాయి కదా, అందులో పెట్టండి ఐడియాస్. ఏంటంటే యూజువల్ గా ఐడియాస్ రాకపోవచ్చు, ఇలా అంటే దాని మీద అవేర్నెస్ వెళ్ళకపోవచ్చు, ఐడియా రాకపోవచ్చు. మేబీ ఇంకొకరు ఫంక్షన్ చేసినప్పుడు అలా చేసినప్పుడు వీటిని కొంచెం అవేర్ గా ఉంటారు వాటి పట్ల. బాగున్నది. కరెక్ట్ అండి మేడం. థ్యాంక్ యూ. చెప్పండి. అది ఒక చిన్నది. ఇది కాలేజీలో ఒకసారి ఈవెంట్, ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెంట్స్ చేస్తుంటారు. ప్రతి ఈవెంట్ కి వాళ్ళు స్టాల్స్ పెడుతుంటారు అన్నమాట, డిఫరెంట్ గేమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఒకసారి స్టూడెంట్స్ ఇలా మీటింగ్ పెట్టి స్టాల్స్ పెట్టినప్పుడు పిజ్జాలు, బర్గర్లు, తర్వాత చికెన్ ఇలాంటి చాలా వస్తుంటాయి అన్నమాట. నేను పిలిచి గోంగూర రైసు, వెన్న వేసి ఆవకాయ రైసు, ఇలాంటి 4 రకాలు ఎందుకు పెట్టకూడదు అంటే, సార్ ఇదేంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారంట. సరే నేనే పెడతానని చెప్పేసి పెట్టిన తర్వాత, అంటే అసలు వండర్ఫుల్ మూమెంట్ ఏంటంటే ఏ స్టాల్ దగ్గర ఎవరో లేరు అక్కడ. అసలు టీచర్స్, ఫ్యాకల్టీ, పిల్లలు అందరూ ఆ వేడి అన్నంలో ఆవకాయ వేసి నెయ్యి వేసి తింటే, సార్ ఎంత బాగుంది అంటే అది మీ ఇంట్లో కూడా ఉంటుంది అంటే, నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. అది హెల్తీ ఫుడ్, అక్కడ ఏమి ఇబ్బందిగా లేదు, టేస్టీగా ఉంది. అంటే మనం అదే ఇలాగే చేయాలి అనే దాన్ని బలవంతంగా రుద్దక్కర్లేదు. రెండోది ఏంటంటే అలాగని టేస్ట్ లేకుండా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నప్పుడు ఆరోగ్యకర సూత్రాలు ఆ విధంగా వెళ్తే చాలా బాగుంటాయి. అక్కడి నుంచి కొంచెం డెకరేషన్ కానీ, అసలు ఇంజనీరింగ్ కాలేజీలో మన రోకలి, తిరుగలి, రుబ్బు రోలు, బంతిపూలు, మామిడాకులు వీటెంతో డెకరేట్ చేయించాం ఒకసారి. నేను చేయించాను అన్నమాట. అంటే న్యాచురల్ గా వీటి ఉపయోగం ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇంజనీరింగ్ అంటే అప్పుడు ఇంజనీరింగ్ అదే కదా, ఒక పిండి చేయాలంటే ఒక మర అదే కదా, ఒక తిరగలే కదా. అలా వాళ్ళు వాటిని చూసి కొంత నేర్చుకోవటం ఉంది. రెండోది ఆ డెకరేషన్ అనే విషయంలో కొత్త కోణం అనేటువంటిది అన్నమాట. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు నిజంగా. తర్వాత కంటిన్యూ టు ఫాలో అవటము ఇలా జరిగింది అక్కడ. గుడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, ఇందాక వెడ్డింగ్ కార్డు గురించి చెప్పారు కదా, ఇంతకుముందు ఇవాళ ఈనాడు మ్యాగజైన్ పేపర్ లో చూశాను. చక్కగా వెడ్డింగ్ కార్డు వెనకాల ఈ చెస్ బోర్డులు కానీ, లూడో బోర్డులు కానీ ఇలాంటివన్నీ అన్నమాట. ఓకే, చాలా బాగుంది అదైతే ఐడియా. చిన్నపిల్లలు ఇంకా దాన్ని వదిలిపెట్టి ఆడుకుంటారు. అందులో మాలాంటి వాళ్ళకైతే అసలు స్కూల్లో పిల్లలు కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఎవరి వాళ్ళకి పర్సనల్ చెప్పుకోవచ్చు. ఐడియా అనిపించింది. బాక్స్ ఫామ్ లో తయారు చేసి దాంట్లో స్వీట్ ఐడియాస్ వస్తున్నాయి, చాలానే ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది. ఓకే అండి, సిగ్నల్ సరిగ్గా లేదేమో. ఓకే. పూర్ణిమ మేడం, ఇప్పుడు మీరు సెల్ఫ్ అవేర్నెస్ అంటే మేము కొత్త వాళ్ళమండి, ఎక్సర్సైజ్ చేయించారు కదా, మనం రోజు ఇలా ఒక సెషన్ లో ఓ 10-15 నిమిషాలు అలా చేయాలా? మామూలుగా మెడిటేషన్ అనేది రకరకాల మెథడ్స్ లో ఉంటే డూ యూ సజెస్ట్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అనేది, అంటే ఇది వేరునా? మామూలుగా చేసే మెడిటేషన్ లో లైక్ రామచంద్ర మిషన్ కాన్షియస్ ఒక పద్ధతి, లేక ఈ ఆరాపన వీళ్ళది మన పిరమిడ్ వాళ్ళది రకరకాల మెథడ్స్ ఉన్నాయి కదా, మనము ఇది బెటరా? అంటే వాచింగ్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆల్సో ఇస్ వెరీ పవర్ఫుల్ మెథడ్ కదా. డూ యూ సజెస్ట్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఆర్ ఇది మళ్ళీ ఇన్ అడిషన్ గా చేయాలా, లేక రోజు చేయాల్సిన అవసరం లేదా, లేక ఇష్యూ వచ్చినప్పుడే అలా చేయాలి? కైండ్లీ కెన్ యూ ఎన్లైటన్? సో ఇది ఏంటంటే అండి, పర్పస్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ సెషన్ అని కాదు. యాక్చువల్ గా ఇది రోజంతా చేయాల్సిన పని, మన రోజంతా బిహేవియర్ లో క్యారీ అవ్వాల్సిన ప్రాసెస్ ఇది. మనం ఒక మాట మాట్లాడాక చూడడం కాకుండా, మాట్లాడే ముందే మనం మాట్లాడుతున్నప్పుడే అవేర్ గా మాట్లాడడం, ఆర్ మన బిహేవియర్ లో ఒక యాక్షన్ తీసుకుంటున్నప్పుడే అది అవేర్ గా చేయడం. సో ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ సెషన్ చేయించిన పర్పస్ ఏంటంటే, అది రోజంతా క్యారీ అవడం అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అండి, అల్టిమేట్ మోటివ్ అది. సో
అది మనకి ట్రైనింగ్ లేదు కాబట్టి దాన్ని ఎక్స్క్లూజివ్ గా కొంచెం చేస్తూ ఉంటే అది ట్రైన్ అవుతుంది, మనకి మైండ్ అనేది ట్రైన్ అవుతుంది. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. బ్రేక్ అవుతుందా? క్లియర్ గానే ఉందండి, గో హెడ్. సో అది ఎక్స్క్లూజివ్ గా చేసినప్పుడు మనకి రోజంతా మిగిలిన టైంలో అది క్యారీ అవడానికి అది ట్రైన్ అవుతుంది అనమాట. మన మైండ్ ట్రైన్ అవుతుంది. మనకు అలవాటు లేదు ఏంటంటే చాలా అన్కాన్షియస్ గా మన బిహేవియర్ ఉంటది. అసలు మనం ఇది చేస్తున్నాం స్పృహ కూడా ఉండదు. ఆ స్పృహ కల్పించుకునే ట్రైనింగ్ చేయడం అనమాట. దానికోసమని ఇది మీరు వేరే ఏదైనా కంటిన్యూ చేసినా అసలు దేని పర్పస్ అయినా అదేనండి. ఇదేమో దీన్ని ఎక్స్క్లూజివ్ గా ఇలా చేయడం వల్ల అల్టిమేట్ గా మనలో ఒక హార్మోనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని అల్టిమేట్ ఆబ్జెక్టివ్ హార్మోనీ ఎస్టాబ్లిష్ అవ్వడం. మనం ఎన్లైటన్మెంట్ వైపు మన ప్రయాణం ఉంటది అనమాట. ఏ మెడిటేషన్ అయినా ఏదైనా అదే. వాటి వల్ల రావాల్సిన చేంజ్ కూడా ఇదేనండి, మన బిహేవియర్ లో రావాలి చేంజ్. ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ గా ఈ విపాసన చేసినా లేకపోతే సుదర్శన క్రియ చేసినా ఏది చేసినా కానీ అల్టిమేట్ గా దాని అవుట్కమ్ ఇదే. సో ఇదేంటంటే ఒక రిచువల్స్ కానీ వేరే ప్రాసెస్ కానీ చేసినప్పుడు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ మర్చిపోతాము. దేనికోసం చేస్తున్నాం లేదు మర్చిపోయి రిచువల్ నే పట్టుకుంటాము. సో దిస్ షుడ్ నాట్ బి ఎ రిచువల్ అండి. ఇది ఒక రిచువల్ లాగా కాదు, ఇది అల్టిమేట్ ఆబ్జెక్టివ్, దాని మోటివ్ ఇది అనేది మాత్రం గుర్తుంచుకోవాలండి. దానికోసం మీరు ఏది చేసినా ఓకే, మీరు రోజు చేసినా ఓకే, పొద్దున్న సాయంత్రం చేసినా ఓకే, ఎలా చేసినా ఓకేనండి. బట్ ట్రైనింగ్ అయ్యేంత వరకు రోజు చేస్తే ఇంపార్టెంట్, రోజు చేస్తే మంచిది. అది మనకి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద డే లో కూడా క్యారీ అవుతుందండి మనకి ఆ ట్రైనింగ్ లేనప్పుడు. ఓకే, ఎక్సలెంట్ మేడం. అయితే క్షమించాలి, ఒక చిన్న సరిగ్గా నేను మిమ్మల్ని ఒక చిన్న అప్పుడు ప్రశ్న అడిగాను, మాన్యత అంటే చెప్పగలరా అని. చెప్తున్నారు 5 నిమిషాలు నాది అది పోయింది. ఇది మై సెషన్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సరిగ్గా ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ వచ్చాను. ఒక్క నిమిషంలో ఆ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి చెప్పగలరా మాన్యతలను? అది సెల్ఫ్ అవేర్నెస్ ఎలా చేయాలి అనేది ఒక్కసారి. మాన్యతలను ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది అడుగుతుంటారు. అదే ఇదేనండి మాన్యతలకి బేసిస్. ఇప్పుడు మాన్యతలు అంటే ఏమనుకున్నాం, ఒక అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్. మన చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అక్యూములేట్ చేసుకున్నామో ఇన్ఫర్మేషన్ రూపంలో, మన తల్లిదండ్రుల పెంపకం ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా, సొసైటీ ద్వారా, మీడియా ద్వారా, యాడ్స్ ద్వారా, సినిమాల ద్వారా, ఇంకా రకరకాలండి సోర్సెస్ అయితే అనంతం. రకరకాల సోర్సెస్ ద్వారా మనకి డంప్ అవుతూనే ఉంటది మనలో ఇన్ఫర్మేషన్. సో దాని బేసిస్ మీద మన టెండెన్సీ ప్రకారం మన కొన్ని ఆకట్టుకుంటాయి. దాని బేసిస్ మీద మన యాక్షన్ అనేది ఉంటది. సో ఆ యాక్షన్ అలా ఉన్నప్పుడు ఒకసారి బాధ ఉంటది, ఒకసారి హ్యాపీనెస్ ఉంటది. మనకి ఇష్టమైనది నెరవేరితే హ్యాపీనెస్, లేకపోతే బాధ. సో మనకి ఎదుటి మనిషి ఇష్టమైనట్టు చేస్తే హ్యాపీనెస్, లేకపోతే లేదు. సో అలా కాకుండా మనం ఇప్పుడు అలా మనలో డంప్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేసుకోవడం, ఒక్కొక్క మాన్యతని పట్టుకొని ఈ బేసిస్ మీద, ఏ బేసిస్ మీద ప్రీహిత్ లాభ్ అన్నాం కదా, అలా ఉన్నదా మన ఇప్పుడు బిహేవియర్ ఇప్పుడు, లేకపోతే న్యాయ ధర్మ సత్యం ఈ బేసిస్ మీద ఉన్నప్పుడు బిహేవియర్ కన్సిస్టెన్సీ ఉంటది, మనలో హార్మోనీ ఉంటదండి. ఇది మీరు విన్నారండి? ప్రీహిత్ లాభ్, న్యాయ ధర్మ సత్యం విన్నారా ఇది చెప్పినప్పుడు? ఈరోజు చెప్పారు. అయితే ఒకటి అర్థం కాలేదు, ఈ రెండు ఉదాహరణ ఒకటి ఆపోజిటా కాంప్లిమెంటరీయా? ప్రీహిత్ లాభ్ కు కూడా న్యాయ ధర్మ సత్య అనేది బేసిస్ ఉండాలని చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నారు, దీనికి ఉందా దానికి ఉందా అంటే, ఆర్ దే కాన్ఫ్లిక్ట్, మ్యూచువల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ లేదు బోత్ ఆర్ ఓకే? ఒకటి ఫస్ట్ స్టెప్, రెండు సెకండ్ స్టెప్. అంటే ప్రీహిత్ లాభ్, ప్యూర్లీ ప్రీహిత్ లాభ్ లో ఉన్నప్పుడు అది డెఫినెట్ గా ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ అనేది ఉంటదండి. సో దాన్ని ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బాడీకి హితమైనది, బాడీకి మంచిదైనది, అది న్యాయపరంగా ఒకటి ఆపోజిట్ అవుతుంది అనుకోండి, దెన్ న్యాయ ఎస్టాబ్లిష్, న్యాయే ఇంపార్టెంట్ అండి. హయ్యర్ వాల్యూ న్యాయ, హిత్ కంటే న్యాయ ఇంపార్టెంట్ అండి. సో ఆటోమేటిక్ గా మన బిహేవియర్ అనేది వద్దన్నా ఉంటది, ప్రీహిత్ లాభ్ అనేది వద్దన్నా ఉంటది. బట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది న్యాయ ధర్మ సత్య బేసిస్ అండి. వెరిఫికేషన్ కి న్యాయ ధర్మ సత్య, ఇది వెరిఫికేషన్. సత్య ధర్మ కూడా తర్వాత అండి, ఇప్పుడే రాదు మనకి. న్యాయ, మెయిన్ న్యాయ రిలేషన్షిప్ లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. రిలేషన్షిప్ ఎన్ష్యూర్ అయిన తర్వాత నేచర్ దగ్గరికి వెళ్దాం, నేచర్ ఎన్ష్యూర్ అయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ దగ్గరికి వెళ్దాం అండి. సో మనం చెప్పేది న్యాయ అంటే మ్యూచువల్లీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందా అనేదే. అంటే బయట న్యాయ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం చెప్పి న్యాయ మీన్స్ వాట్ డు యు మీన్ బై న్యాయ? అంతేనండి, మ్యూచువల్ హ్యాపీనెస్, రిలేషన్షిప్ లో ఫీలింగ్స్ ఎన్ష్యూర్ చేయడం, రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ ఎన్ష్యూర్ చేయడం అండి న్యాయ అంటే. జస్టిస్ ఇన్ రిలేషన్షిప్ అన్నమాట. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే అండి రమేష్ గారా. ఒక చిన్నది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సీతారామరాజు గారు రెస్పాండ్ మాట్లాడుతున్నారు కదా అండి. సీతారామరాజు గారు మా మిస్సెస్ ఒకే కాలేజీలో SRKR లో చేస్తారు. ఒక ఉగాదికి అంటే వీళ్ళిద్దరూ ఎలా రోల్ మోడల్స్ గా ఉంటారంటే, ఏదైతే వీళ్ళు నాలెడ్జ్ ఉందో అందులో లివ్ చేస్తారండి.
చెప్పాలి పర్టికులర్ గా సీతారామరాజు గారు. ఇప్పుడు కాలేజీలో 5,000 మంది స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు వెళ్ళేది కొన్ని సెక్షన్స్ అయినా కానీ 5,000 మందికి వీళ్ళు తెలుస్తారండి. తెలిసి వాళ్ళకి ఏది అవసరమైనా వీళ్ళిద్దరి దగ్గరికి వస్తా ఉంటారు అనమాట. ఒక ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేయించారంటే ఈయన కాలేజీలో ఉండే సెక్యూరిటీ అలాగే స్వీపర్స్ మెసెంజర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం చేసి పిల్లలతో పాదపూజ చేయించారండి. అంటే మనం ఈ రోజు ఎంత సుఖంగా ఉన్నామంటే వీళ్ళు వాళ్ళనే. చాలా బాగుందండి. చేయించేటప్పటికి వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే అండి చాలా అన్నమాట. ఇంకా కళ్ళల్లోంచి నీళ్లు ఇంకా అలాగే చుట్టూ ఉన్న స్టాఫ్ మిగతా రిమైనింగ్ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళందరిలో ఒక అవగాహన అన్నమాట. అంటే తర్వాత కూడా పిల్లలు గాని మిగతా వాళ్ళు గాని వాళ్ళ పట్ల చూసే దృష్టికోణం చూసారండి పూర్తిగా మారిపోయింది. అప్పుడు పిల్లలు అప్పటి నుంచి వీళ్ళని పలకరించటం, వాళ్ళు కూడా ఆప్యాయంగా వీళ్ళతో మాట్లాడటం ఇలాగనమాట అండి. అంటే ఏదైతే నేర్చుకుంటున్నారో అదంతా మామూలుగా యాక్చువల్గా కష్టం అనిపిస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెడితే ఫస్ట్ ఆనందించేది మనముని, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంలో ఉంటారు. కానీ ప్రీ కండిషన్స్ ద్వారా రకరకాలుగా పెట్టుకుంటాం. 5,000 మంది వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారండి? అసలు స్టూడెంట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యి వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు హెల్ప్ చేస్తారు అని అది ఆటోమేటిక్ గా వాళ్ళ గురించి వెళ్ళిపోవటం. అంటే సీతారామరాజు గారు చూస్తా ఉంటారు, చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. అంటే నేను పెట్టాను కదండి, ఈ జ్ఞానంలో జీవించే వ్యక్తి అండి. అలాగే ఆయన ఉన్న ఊర్లోని ఆ చుట్టుపక్కల వాళ్ళు 100-150 మంది 200 మంది వచ్చి కూర్చుని ఆయన చెప్పేది విని అలా కూడా చెప్పేది వినటం కాదు, వినటంతో పాటు ఆచరించాలని ఆయన ఆచరిస్తూ ఒక ఉదాహరణగా ఉంటారండి. వెరీ గుడ్ అండి. వీళ్ళతో ఉండటం వలన నాకు కొంచెం బద్ధకం, లేజినెస్ ఇవన్నీ ఉన్నా సరే నేను ఆ ఆనందాన్ని చూసి నేను కూడా దాంట్లో ముందుకు వెళ్తాం అనమాట వాళ్ళతోటి. లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట అండి. చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నందుకు చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అండి. చాలా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇంకా అంటే వీళ్ళ గురించి చెప్పాల్సిన చాలా ఉంది. అంటే ఇన్స్పైరింగ్ గా ఉంటుందనండి. ఇది ఎంత కష్టం అనుకుంటాం కానీ చాలా ఇష్టం, ఆనందం అండి. ప్రతి పని అలాగే పిల్లల్ని జారదీసి వాళ్ళకి ఇంటికి వస్తే వాళ్ళకి ఆయనే వండి పెడతా ఉంటారు. అలాగే ఈ భవానీ మేడం కూడా అంతే, ఇంటికి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళు ఏదన్నా ఉందంటే ఫోన్ లో మాట్లాడుతుంది, పేరెంట్స్ తో మాట్లాడుతుంది. ఇలా తీసుకుని 24 గంటలు మీరు ఎలా నవ్వుతూ ఉంటారు? మరి అదే కదండి శక్తి, ఆనందమే కదా మనకు కావాల్సింది. సీతారామరాజు గారు చెప్పేది ఏం చెబుతారంటే పనిలోనే ఆనందం ఉంది, పని చేయటంలోనే ఉంది. అవగాహనతో ధర్మంగా న్యాయంగా చేసే పనిలో ఎప్పుడు ఆనందం ఉంది. సో నిద్రపోయినప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, మెలకుగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటావు అని అలా జీవిస్తూ ఉదాహరణగా ఉంటారండి. చాలా అద్భుతమైన వ్యక్తులు అసలు. వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే దాంతో పాటు రిమైనింగ్ స్టాఫ్ అండి, అలాగే మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, వీళ్ళ పోస్టులను వీళ్ళని గుర్తించక్కర్లేదు కానీ వీళ్ళకి ఇచ్చే గౌరవం గాని ఇంకోటి గాని చాలా ఎక్కువ అండి. ఇంకా ఓకే అండి రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇంకా క్వశ్చన్స్ అడుగుతా ఉంటున్నారు, కంటిన్యూ చేద్దామండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి సాయి గారు. హ్యాండ్ రైజ్ చేశాను, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని. చెప్పండి. ఇందాక మన మీరు కూడా అడిగారు క్రియాహిత లాభం న్యాయధర్మ సత్యం డిఫైన్ చేయమని. ఏంటంటే అలా కాకుండా ఒక ఎగ్జాంపుల్ బేస్డ్ గా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని ఈ 6 దానికి ఎలాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టుగా చెప్తే ఒక ఉదాహరణ బాగుంటుందని నా ఉద్దేశం. నేను కూడా వినాలనుకుంటున్నాను, నాకు కూడా కొంచెం బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఒక ఉదాహరణ, ఒక ఇన్సిడెంట్ ఉదాహరణగా తీసుకోండి, లేకపోతే ఒక ఏదైనా తీసుకుని క్రియాహిత లాభం న్యాయధర్మ సత్యం అన్నది ఇది చాలా మంచి సబ్జెక్ట్ లో ఉంది, చాలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి చాలా మంది అందరూ. అన్నిటికీ లాస్ట్ లో ఫైనల్ ఇదే అనుకుంటున్నాను. అందుకని బేస్ గా ఈ 6 ఒక ఎఫెక్ట్ చేస్తే చిన్న నోట్స్ లో రాసిన అంత విపులంగా చెప్పండి కొద్దిగా, చిన్న టైం ఉంటే
10 నిమిషాలు ఉంది ఇంకా. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ సాయి గారు. అదే మేడం, అంటే మేము కొత్త కాబట్టి ఈ హిత్ అనేసరికి హిత్ అనేది మంచిదే కదా అని అనుకుంటాం. ఉదాహరణకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంది, హిత్ కాదు కదా. సో ప్రీ హిత్ ల్యాబ్ లో హిత్ ఈజ్ ఎ పాజిటివ్, సో అక్కడ డ్రాప్ అవుతుంది. అలా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాము. సో దట్ ఇట్ షుడ్ బికమ్ అన్కాన్షియస్ పార్ట్ అయిపోవాలి కదా. కైండ్లీ శ్రమ అనుకోకుండా అది కొంచెం క్లారిఫై చేయాలి. మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ మేము కొత్తగా అయ్యేసరికి కొంచెం కన్ఫ్యూజన్. గుడ్ మార్నింగ్ మేడం, చంద్రశేఖర్ రెడ్డి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. యాక్చువల్ గా నేను ప్రదీప్ కుమార్ సార్ చెప్పింది హితము ఇవేవి ప్రియము హితము లాభము ఉండాలి డెసిషన్ పవర్ లో, న్యాయం ధర్మము సత్యము ఉండాలి, ఈ 3 చూసుకుంటే ఉండాలన్నారు. కానీ యాక్చువల్ గా నేను కూడా 15th బ్యాచ్ జాయిన్ అయ్యాను. అదేదో మామూలుగా యూట్యూబ్ లో చూసినాను. ఈ సబ్జెక్ట్ మాకు ఈ డెసిషన్ పవర్ కు ఇవి చెప్పలేదు మేడం, అందరికీ అందుకే డౌట్లు వస్తున్నాయి. ఈ సెషన్స్ లో అవును మేడం, సెషన్స్ లో ఈ కాన్సెప్ట్ తీసుకోలేదు, ఇవి ఉండాలనేది చెప్పలేదు. నేను ప్రదీప్ కుమార్ సార్లో ఒకసారి విన్నాను, నేను ఓన్లీ యూట్యూబ్ లో డాన్స్, ఇది ఎవరికి చెప్పలేదు, అందుకే ఇది డౌట్ వస్తుంది. చెప్పండి. మీరు మొత్తం అంటే మీరు కొత్త కాన్సెప్ట్ లాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. అవునవును, మొత్తం వర్డ్స్ అనేది వదిలిపెట్టండి. నేను మీకు ఇన్ జనరల్ ఫీలింగ్ ఎలా ఉండాలి అంటే వర్డ్స్ ని ఆధారంగా తీసుకొని మన బిహేవియర్ అనేది కాదు, మీ ఫీలింగ్స్ ఆధారంగా వెళ్ళండి. ఫీలింగ్స్ ఆధారంగా వెళ్ళినప్పుడు ప్లీజ్ లీవ్ దట్ కాన్సెప్ట్. నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే అది వాటిని వదిలిపెట్టండి. మీకు యాక్షన్ పాయింట్ ఏంటి అనేది చెప్తాను నేను, వర్డ్స్ బేసిస్ లో ఎక్స్ప్లెనేషన్ కాకుండా, బికాజ్ ఇది మీకు టచ్ చేయలేదు కాబట్టి, కాన్సెప్ట్ టచ్ చేయలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి కొన్ని, లైక్ ఇది నా హెల్త్ కి మంచిది అవుతుంది అనేది నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు అది చాలా మంచి వాల్యూనే. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు సపోజ్ నా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఈ టైంకి తినాలి, 6కి తినాలంటే 6కి తినాలి, నేను వండుకుని తిన్నాను అనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్. డిసిప్లిన్ చాలా మంచిదే, అది హిట్, దట్ ఈస్ హిట్ ఫర్ బాడీ. అది బాడీకి మేల్ అయ్యేది చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్, మంచిదే అది. బట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు వైఫ్ ఆ టైంకి వండి పెట్టలేదు అనుకోండి, 6కి కావాలంటే 6 కాదు 6:30 అయింది, లేకపోతే 7 అయింది, వండి పెట్టలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఈ బేసిస్ మీద నాకు నా బాడీని నర్చర్ చేసుకోవాలి అనే బేసిస్ మీద నాకు కోపం రావాలా, లేకపోతే ఇట్స్ ఓకే అనేది రిలేషన్షిప్ ని వాల్యూ చేస్తానా? ఇదేనండి నేను మాట్లాడేది. మీరు వర్డ్స్ అన్ని వదిలేయండి. ఇప్పుడు ఏది కరెక్ట్, నేను ఈ బేసిస్ మీద నేను తను ఇన్సిస్ట్ చేయడము, తనకు ఓపిక లేకపోయినా తను ఎందుకు చేస్తుంది అనేది అర్థం చేసుకోకుండా నేను నా బాడీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళ మీద కోపం రావడము, వాళ్ళు చేయకపోతే దాన్ని అరవడమో చేయడమో చేస్తాము. అలా కాకుండా నీ బాడీ నర్చర్ చేసుకోవడం ఇంపార్టెంటే, బట్ దానికంటే ఎక్కువ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఒక బాడీకి ఈ రోజు ఒక రోజు కొంచెం తక్కువ జరిగినంత మాత్రాన బాడీ మొత్తం ఆరోగ్యం క్షీణించిపోతుంది అనేది ఏం లేదు. సో రిలేషన్షిప్ ని మనం ఎంత హర్ట్ చేయకుండా ఉన్నాము, దాన్ని నెక్స్ట్ రోజు ఈ రోజు వదిలేస్తాం, నెక్స్ట్ రోజు చెప్తాం, మళ్ళీ నాకు కొంచెం ఈ టైంకి కావాలి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనేది చెప్పగలుగుతాం. అలా కాకుండా నా బాడీ సెంట్రిక్ గానే నేను ఉన్నప్పుడు, హెల్తే చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అక్కడ రిలేషన్షిప్ అండర్ ప్లే చేస్తాం, రిలేషన్షిప్ ని తక్కువ చేస్తాం, ఆటోమేటిక్ గా మనుషుల్ని హర్ట్ చేస్తాము. సో అంతేనండి నేను చెప్పేది. ఇప్పుడు ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఏదైతే ఉందో, బాడీని మెయింటైన్ చేసుకోవడం అనేది న్యాచురల్లీ యాక్సెప్టబులే. బట్ దెన్ అది రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు హయ్యర్ ఆర్డర్ రిలేషన్షిప్ మోర్ ఇంపార్టెంట్. మన పర్సనల్ గా అన్నిటికంటే కూడా మనం ఇప్పుడు మనం ఎంత త్యాగమైన సెన్సేషన్స్ ని ఎంత త్యాగమైన చేయడం అదన్నీ మన లెవెల్లో మనకి చాలా ఇంపార్టెంట్. బట్ రిలేషన్షిప్ లైట్ లో వచ్చినప్పుడు రిలేషన్షిప్ ఇంపార్టెంట్, అదే న్యాయం, అదే అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ. అంతేనండి, అదే నేను చెప్పేది. ఇంక ఇందులో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మిగిలిన అన్ని వర్డ్స్ అన్ని మీరు వదిలిపెట్టేయండి. దిస్ ఈస్ ద యాక్షన్ పాయింట్. వర్డ్స్ ఏమి వదిలిపెట్టాం, మీరు మంత్రాల్లాగా అంత మంచి పదాలు చెప్పి వదిలిపెట్టమని అన్యాయము. మీరు మళ్ళీ అదో బాధ అవుతుంది, అదేదో అసలైంది వదిలిపెట్టామని. అది కాదు, కానీ ప్రియహిత్ లాభ్ అనేది సెల్ఫ్ అంటే నాకు సంబంధించింది. బట్ వెన్ దీనికంటే ఆ పై హైయర్ ఆర్డర్ అంటే అది రిలేషన్షిప్ సంబంధించిన, అంటే ప్రియహిత్ లాభ్ రిలేషన్షిప్ కు సంబంధించకుండా నాకు సంబంధించిందా? అంతే, నాకు సంబంధించింది, నా ఇష్టం, నా బాడీ, నా ఇది, నాకు బెనిఫిట్, నాకు మానిటరీగా బెనిఫిట్ ఆర్ వస్తు రూపంలో బెనిఫిట్, ఏదో ఒకటి బెనిఫిట్, నాన్ బెనిఫిట్, అలా నాకు సంబంధించింది. కరెక్టేనండి. ఇది రిలేషన్షిప్ ప్రకృతితో అయినా, ఎగ్జిస్టెన్స్ తో అయినా, రిలేషన్షిప్ లో అయినా, అది ఆ 3 న్యాయధర్మ సత్య ఆ 3 అండి. సో బాగా కన్సల్టేట్ చేశారు. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వి షుడ్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ద హైయర్ వన్ రాదర్ దెన్ ద లోయర్ వన్. అది కాన్ఫ్లిక్ట్ రాకపోతే దీన్ని పాటించవచ్చు. ఇది ఈ మొదటి దాన్ని. అవునండి, సీతారామరాజు గారు చెప్పినట్టు
ఒక్క నిమిషం అండి సార్, రాజు గారు ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. అందరు ఇది వీక్లీ రిఫ్రెష్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక్కొక్క టాపిక్ తీసుకొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలా ఈ టాపిక్ గురించి కూడా ఒక్కొక్క వీక్లీ రిఫ్రెష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ వరీ అండి. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి స్పెషల్ గా చెప్తున్నామండి. ఇవాళ మాన్యత అనేది ఎలా అయితే ఒకటి తీసుకొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో, అలా ఈ ప్రియము హితము లాభం తీసుకొని ఒక రోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ వరీ అండి. యా, ఇంకా ఈ రిఫ్రెషర్స్ అవుతూనే ఉంటాయండి. ఇది ఇప్పుడు ఒక 2 minutes 3 minutes లో అయిపోయేది కాదు. సో ఎక్స్క్లూజివ్ గా దీనికోసం కావాలంటే నెక్స్ట్ సెషన్ చేద్దామండి. నెక్స్ట్ సెషన్ ఆర్ సమ్ అదర్ సెషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సీతారామరాజు గారు చెప్పినట్టు మా అబ్బాయి కూడా బర్త్డేకి కోడిగుడ్లు కొట్టడానికి వెళ్ళివాడండి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు. సో ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఇంకోటి చేయాలి అని నేను మా అబ్బాయి బర్త్డే వచ్చినప్పుడు, లేదు అందరినీ మన ఇంటికి డిన్నర్ కి పిలువు అన్నాను. అంటే వాళ్ళు మొహమాట పడ్డాడు, వద్దు డాడీ ఏం అవసరం లేదు అన్నాడు. అంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉండదు కదా, కొట్టుకోవటం అన్ని ఇక్కడ కుదరవు కదా అని అన్నాడు. లేదు నువ్వు పిలుస్తావా లేకపోతే నన్ను పిలవమంటావా అంటే, మొత్తం మీద నేను కూడా కొంతమందిని పిలిచాను. వాడు 2 3 నాకు తెలిసిన వాళ్ళు పిలిచేసరికి ఇంకా కంపల్సరీగా తప్పదు అన్నట్టుగా అందరూ వచ్చారు. వచ్చాక డిన్నర్ అరేంజ్ చేసి వాళ్ళు రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ అవాయిడ్ చేసి దీన్ని చక్కగా పంపించాను సీతారామరాజు గారు చెప్పినట్టు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఎట్లా తెలిసిందంటే వీళ్ళు ఇట్లా కోడిగుడ్లు కొడతానికి వెళ్తాడని. ఆ నైట్ రాడనమాట. డాడీ బర్త్డే ఉంది రేపు మార్నింగ్ వస్తానని చెప్తాడు. తర్వాత వేరే వాళ్ళు ఇలా తెలవడం వల్ల రాగానే స్నానం చేస్తాడు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని అర్థమయ్యి దాన్ని ఇట్లా మా అబ్బాయి బర్త్డే మట్టుకు ఇంట్లో చేసాం అట్లా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు మేడం, క్లారిటీ అయింది మేడం. ఓకే అండి. మేడం ఈ వీక్లీ రిఫ్రెషర్ కోర్స్ కూడా మీరు అందులో పెడతామా మేడం? మనం లింక్ యూట్యూబ్ లో పెట్టారు కదా? పెడుతున్నారు ఇవి కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఒక చిన్న విషయం అండి, నేను కూడా షేర్ చేస్తాను. అదే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక స్మాల్ ఇన్సిడెంట్ అండి. ఈ కోవిడ్ ముందు చాలా తక్కువ ఇన్నోవేటివ్ గా మా అమ్మాయి మ్యారేజ్ చేస్తాము. అలాంటప్పుడు ఇన్నోవేటివ్ మేడం కనపడుతుందా? హలో చెప్పండి, వినిపిస్తుంది. అయితే మా అమ్మాయి మ్యారేజ్ కి ఎక్కువ సెట్టింగ్స్ అవి వేయకుండా డీప్ వుడ్ ఓన్లీ ఖాళీ స్థలంలో చేసామాట. ఓన్లీ సూర్యుడు చంద్రుడు నీరు అన్ని కూడా ఉండాలి, పంచిపోతారు సాక్షిగా ఉంటారని ఓపెన్ గా చిన్న హట్ పైన కూడా టాప్ లేదు. అలాగే చిన్న పండితో అందరినీ కూర్చోబెట్టి పెళ్లి చేస్తాం బీచ్ లో. అలా చేయడంతో వాళ్ళు నన్ను అడిగారు అనమాట, ఏదైనా ఇంకోటి ఐడియాస్ ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ కి నేను వెడ్డింగ్ కార్డులు నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదు, పోనీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వెడ్డింగ్ కార్డు కొట్టించేవారు అనమాట. కానీ వాళ్ళకి చెప్తే ఇటుగా మనకి ఏదైతే బ్రహ్మగారు రాసిస్తారో కూర్చోబెట్టి రాసిస్తారు కదా, ఇలా ఇలా టైంలో కాగితం, ఇదే కాగితాన్ని అందరికి పంచి పెట్టమని చెప్పాను. అదే కాగితాన్ని ఎక్కువ కాపీస్ తీసి పసుపు పెట్టి వెడ్డింగ్ కార్డు కింద అందరికి పట్టుకెళ్ళి పెట్టారు. చాలా ఇన్నోవేటివ్, బాగా తక్కువ ఆశ్చర్యపోయింది. అసలు 1 రూపాయి ఖర్చు లేదు. ఏ పోతేజ్ పేపర్స్ బ్రహ్మగారు రాసిందే. ఆ బ్రహ్మగారు ఏదైతే ముహూర్తం కోసం రాసిచ్చారో అదే పట్టుకెళ్ళి అలాగే వెడ్డింగ్ కార్డు అందరికి పంచి పెట్టారు. చాలా మంచి గ్రేట్ చేశారు. వాళ్ళు చాలా బాగా మా అమ్మాయి పెళ్లికి నేను చేయలేకపోయినావా అని చాలా బాధపడ్డారు. నేను బాగున్నాయండి షేరింగ్స్. అందరివి రకరకాల ప్రయోగాలు చేశారు, రకరకాల ఇంప్లిమెంటేషన్ చేశారు. అందరూ లైఫ్ లో ఇదేనండి, లైఫ్ లో రావాల్సిందే ఇవన్నీ. చేంజ్ డిస్కషన్స్ వరకు లిమిటెడ్ కాకుండా మన లైఫ్ లో ఇంప్లిమెంట్, మన ఇంపార్టెంట్ డెసిషన్స్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గుర్తు. సో 8:40 అయిందండి. ఓకే అండి, ఇంకేమైనా 1 క్వశ్చన్ ఆర్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. క్వశ్చన్ ఏమైనా ఉంటే. ఫ్యూచర్ లో విశిష్టత శ్రేష్టత మీద వీలైతే ఒక క్లాస్ చేయండి మేడం. ఏంటండి? విశిష్టత శ్రేష్టత. శ్రేష్టత. ఓకే అండి. దాని మీద క్లాస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అందరికి, మన పార్టిసిపెంట్స్ కి. ఎందుకంటే ఎక్కువ విశిష్టత అయిపోయి ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నా కూడా మనం మళ్ళీ చెక్ చేసుకున్నట్టయితే విశిష్టత సైడే ఉన్నాం.
మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇంక్లూడింగ్ మీ. సో అది కొంచెం ఇంకా బాగా అర్థమైతే, మనం శ్రేష్టత అర్థమైతే, మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్, మ్యూచువల్ హ్యాపీనెస్ అనేవి కొంచెం దగ్గరగా దొరుకుతాయి మనకి. ఇవి ఏం లేదండి, అంటే ఇప్పుడు ఇది అంతా ఇందులో చేద్దాం, కానీ ఇందులో అంతా ఇంక్లూడెడ్ ఏనండి. అంటే లైక్ మన చెప్పాను కదా, మెయిన్ పట్టుకోవాల్సింది మన హార్మనీ, డిజార్మనీ. ఏదైనా ఈ రూపంలోనే ఉంటదండి. మనలో హ్యాపీనెస్ ఉందా, అన్హ్యాపీనెస్ ఉందా, ఈ రూపంలోనే ఉంటదండి దేన్నైనా. ఆ తర్వాత దాంట్లో ఏంటి ఫ్యాక్టర్, ఏది రీజన్ అవుతుంది అనే దాన్ని ఎనలైజ్ చేయడం. అంతేనండి. మన ఫీలింగ్ ని క్యాప్చర్ చేయగలిగితే అంతా సగం సాల్వ్ అయిపోయినట్టేనండి. దాన్ని గ్రాంటెడ్ గా తీసుకోకుండా మనలో ఒక డిజార్మనీ కలగగానే దాన్ని డిగ్ చేయడం, దాన్ని మొత్తం ఎనాలిసిస్, డయాగ్నోస్ చేయడం, దాన్ని అది ఎక్కడ మాన్యత ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది దాన్ని డిగ్ చేయడం, అంతేనండి. దానికి అసలు మనకి బయట నుంచి ఏ హెల్ప్ అవసరం లేదండి. ఇది తీసుకుంటే మీరు, ఎందుకంటే మనలో ఒక అథారిటీ, చాలా ఎస్టాబ్లిష్డ్ అథారిటీ, మన సెల్ఫ్ అనేది ఉందండి. ఆ సెల్ఫ్ దానికి ఎంత పవర్ ఉందంటే, ట్రూత్ వైపు వెళ్ళే పవర్ ఎంత ఉందంటే అది ఎనార్మస్ అండి. సో అది ఎప్పుడు రాంగ్ గైడ్ చేయదు మంది. సో దాని బేసిస్ మీద మనం మనకి ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ ఉందో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మెయిన్ సెల్ఫ్, బాడీ అనేది డిఫరెన్షియేషన్, మనకి మాన్యతల రూపంలో ఇది ఉంటది అనేది, సెల్ఫ్ అనేది వేరు ఉంటది అనేది ఏదైతే ఉందో అది చాలా సఫిషియంట్ అండి. దాని బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుంటే అవి ఆటోమేటిక్ గా అవుతుందండి. కాన్షియస్నెస్ ఉండడం అనేది, అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకా టాపిక్స్ రూపంలో ఇంకా క్లియర్ చేద్దాం కానీ, బట్ మెయిన్ ఫార్ములా అయితే ఇదేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఎండ్ చేద్దామా ఈరోజు? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? మేడం, నేను నవీన్ మేడం. 1 minute మేడం. అది ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఎస్ఆర్ నగర్ లో, శ్రీనివాస కమ్యూనిటీ హాల్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ లో ఉండి బ్లడ్ డొనేట్ చేయాలి, శ్రీనివాస్ గారు అలా క్యాంప్ లో ఉంటారు, వెళ్ళి కలవాలంటే మీరు అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మీకు వీలు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చెప్పేసి బ్లడ్ డొనేషన్ చేసేటట్టు చేయండి. తెలిసిన పిల్లల కోసం చేస్తున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము కండక్ట్ చేస్తుంటాం బ్లడ్ డొనేషన్ క్యాంప్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు శ్రీనివాస్ గారికి కాల్ చేసినా కూడా మీకు గైడ్ చేస్తారు. అడ్రస్ ఎస్ఆర్ నగర్, శ్రీనివాస కమ్యూనిటీ హాల్. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్స్ నవీన్. ఇన్ఫాక్ట్ శ్రీనివాస్ వాళ్ళ రాకపోవడానికి కారణం కూడా అదే, ఆర్గనైజ్ చేయడానికి బిజీగా ఉన్నాడు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాను యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ కి. సో యా, మిగతా వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, సో ఐ మీన్ బేసిక్ గా బ్లడ్ డొనేషన్ అనేది ఇట్స్ నాట్ డొనేషన్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ మనకి మనం హెల్ప్ చేసుకున్నట్టే. బేసిక్ గా మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది వెన్ వి డొనేట్. సో చాలా హెల్ప్ అవుతుందండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది సో టేక్ ఇట్ యాజ్ సంథింగ్ వెరీ యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్ అది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ నవీన్. నేను కూడా వస్తున్నాను సార్ ఈరోజు. యా, ఓకే, సూపర్ అండి శ్రీరామరాజు గారు, థ్యాంక్ యూ. మనం కలుద్దాం అండి అక్కడ. యా, నేను ఎండ్ చేస్తున్నాను మీటింగ్. హలో.